ఇంగ్లాండ్లో మ్యాచ్. ఏమండి, ఇంగ్లాండ్లో మ్యాచ్. అర్ధ గంటలో టెండూల్కర్ దిగాల. 4th ప్లేయర్ ఆయన, 4th ప్లేస్లో వెళ్తాడు. ఎవరు? టెండూల్కర్. ఫోన్ వచ్చింది కోచ్కి, సార్ టెండూల్కర్ నాన్న చనిపోయాడు. టెండూల్కర్కు మాత్రం ఇప్పుడే చెప్పకండి సార్. అట్లేం లేదు, ఆయన దాన్ని లైట్ తీసుకుంటాడు. కోచ్ పిలిపించి, ఫిజియోథెరపిస్ట్ పిలిపించి, సార్ నాన్న చనిపోయాడట. టెండూల్కర్ ఏమన్నాడు చూడండి. అవునా, సరే మళ్ళీ వచ్చినాక మాట్లాడుకుందాం. వెళ్ళిండు, కరెక్ట్గా 101 కొట్టిండు, పైకి చూసిండు. నానా, ఒరే నా శవము ఇంట్లో ఉన్న, మధ్యలో క్రికెట్ ఆగొద్దు, తర్వాత టూరు విరమించుకొని వెనక్కి రావద్దు. అలా వచ్చినావంటే నేను చనిపోవడం అసలు కాదురా, మధ్యలో మానినందుకు అప్పుడు సస్తసూడు నేను అని వాళ్ళ నాన్న మాట తీసుకున్నాడంట. నాన్న చనిపోయిందని తెలుసు, ఇంట్లో అమ్మ ఏడుస్తుందని తెలుసు, భార్య ఏడుస్తుందని తెలుసు. గుండెల నిండా దుఃఖాన్ని కిందికి ఒత్తి దానిపైన రగిలే కోరికతో దాన్ని మూసేసి 101 కొట్టి ఆకాశాన్ని చూసి, నాన్న నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా, ఇప్పుడు వస్తున్నా నీ దగ్గరికి, బయటికి వచ్చి అప్పుడు ఎక్కిండు ఫ్లైట్. రగిలే కోరిక. నాకు పేరు రావాలి. ఎట్లా పేరు వస్తుంది భయ్? ఓ రోజు జలుబు చేసిందంటావు, ఓ రోజు కాలు గుంజిందంటావు, క్లాస్కే రావు, ఆఫీస్కి వెళ్ళావు, వ్యాపారానికి వెళ్ళావు, షాప్ ఓపెన్ చేయవు, ఎట్లయితుంది భయ్? ఏది నీ దగ్గర రగిలే కోరిక ఎక్కడుంది? రాజా రవీంద్ర అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. రాజా రవీంద్ర ఆయన పేరు. ఆ రాజా రవీంద్రతో మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడో చూడండి. రవితేజ ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ అట, ఒకే రూమ్లో ఉండేవాళ్ళట. కొన్నాళ్ళ తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్ళిండంట. సో చిరంజీవి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడంట డేట్లు బుక్ చేయనికే. ఏమండి, ఇంద్రా సినిమాలో ఒక షాట్లో కింద పడి వంగనికే వస్తలేదంట చిరంజీవికి, ఇట్లా వంగనికే వస్తలేదట. చిరంజీవి అన్నాడట పిలిపించి, వరే లారెన్స్కు మాత్రం చెప్పకండిరా వంగనికే వస్తలేదని. నాకు వంగనికే వస్తలేదు, నడుము పట్టుకున్నది, ఫ్రాక్చర్ అయింది వెన్నెముకలని తెలిస్తే వాడు లారెన్స్ గాడు నాకు ఈజీ స్టెప్పులు చూపిస్తాడు. చాలా రోజులైంది సినిమా నాకు బ్రేక్ రాక, ఎట్లనే చేసి వానికి చెప్పకండ్రా. లారెన్స్ ఏమనుకుంటున్నాడు, చిరంజీవి బాగున్నాడు అనుకోండి, వీణా స్టెప్పు చూపిస్తున్నాడు, ఈయనకేమో వంగనికే రాదు. ఆ ఇబ్బందిలోనే వీణా స్టెప్పు. ఎవరికి చెప్తామండి కారణం? ఎవరిని మోసం చేస్తామండి? ఎవరిని నమ్మిస్తామండి? నీవు అనుకుంటున్నావు ఎవరికో కారణం చెప్పి తప్పించుకున్నా, ఎవరికో సాకు చెప్పినా, ఎవరి దగ్గర నుంచో శబాస్ అనిపించుకున్నా అని నీ అంతరాత్మను చంపుకుంటున్నావు, నీ అభివృద్ధికి దూరం అవుతున్నావు అనే పాయింట్ నీకు అర్థం కావట్లేదు. నీ శ్మశానాన్ని నీవే తవ్వుకుంటున్నావు అనే విషయం నీకు అర్థం కావట్లేదు. నీ పతనాన్ని నీవే రిబ్బన్ కట్ చేసుకొని నీవే ఇనాగ్రేట్ చేసుకుంటున్నావు అనే పాయింట్ నీకు అర్థం కావట్లేదు. రగిలే కోరిక. ఆరోగ్య సమస్య ఉన్న చేస్తాడు, కుటుంబ సమస్య ఉన్న చేస్తాడు. నెక్స్ట్, ఆర్థిక సమస్య ఉన్న పని ఆపడు, పనియే అందులో దిగుతాడు అంతే. ఏమండి, నా దిక్కు చూడండి, గుర్రం వెళ్తుంటుంది, ఓ 150 కిలోమీటర్ల వేగంతో తీసుకుంటున్నాడు. సో రౌతు ఆయాస పడుతుంటుంది గుర్రం. ఆ ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తాడు ఆ గుర్రం పైన ఉన్న వ్యక్తి. ఓ వాని ఎత్తుకుంటారు, వాని మీద బీర్ జల్లుతారు, వాని ఎత్తుకొని హంగామా చేస్తారు. గుర్రానికి తెలుసా ఇదంతా? ఏమండి తెలుసా గుర్రానికి ఏం తెలియదండి. కానీ గుర్రం పైన ఉన్నోనికి తెలుసండి. ఏం తెలుసు? నేను ఆడికి వెళ్ళాలి అని. కానీ ఆయాస పడుతున్నటువంటి గుర్రానికి మాత్రం ఏడికి వెళ్ళాలనో తెలియదు, ఎందుకు వెళ్ళాలనో తెలియదు. అవునా? నా దిక్కు చూడండి, ఆరోగ్య సమస్య వచ్చిందన్నా, కుటుంబ సమస్య వచ్చిందన్నా, ఆర్థిక సమస్య వచ్చిందన్నా, గుర్రం పైన కూర్చున్న వాడికే తెలుసు ఎక్కడికి వెళ్ళాలనో, ఆయాస పడుతున్న గుర్రానికి మాత్రం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. అలాగే మన పైన కూర్చున్న ప్రకృతికి తెలుసు, సృష్టికర్తకు తెలుసు. ఆయాస పడుతున్న మనమేమనుకుంటున్నామంటే, అయ్యో ఎందుకు నాకు ఈ ఆయాసం, పిచ్చోడా నీ పైన కూర్చున్న రౌతు అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, అందుకే ఈ ఆయాసం పెడుతున్నాడు. దానికి తట్టుకోగలిగితే నీవు హీరో. డబ్బులు లేవని ఎంతమంది ఆపేసినరో వారి చదువులని, వారి పనులని. కానీ మీ అందరికీ అర్థం కావాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. ఏమండి, 5వ తరగతి వరకు మాత్రమే వాళ్ళ ఊరిలో స్కూల్ ఉండేదట.
6వ తరగతి నుంచి 10 వరకు చదవడానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళాలి. వాళ్ళ ఊరు నుంచి వెళ్ళే పిల్లలందరి దగ్గర అంతో ఇంతో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి పడవ ఎక్కి వాళ్ళ ఊరికి వేరే ఊరికి మధ్యలో ఉన్న ఒక కాలువని దాటేవాళ్ళంట డబ్బులు ఇచ్చి. ఈయన దగ్గర డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక చదువు పైన ఉన్న మమకారాన్ని చంపుకోలేక వేసుకున్న షర్టు తీసేసి రాయిలో జుట్టి అవతల తీరానికి వేసి పారుతున్న కాలువలో దుంకి ఈదుకుంటూ అవతలికి వెళ్ళి ఇసిరిన చొక్కా వేసుకొని వెళ్ళి చదువుకున్నాడట. ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశం గర్వించే ప్రధానులలో నంబర్ 1 ఆయననే. చదువు లేదని, డబ్బులు లేవని చదువు ఆపలేదండి. కానీ మనం చూడండి ఎన్ని సాకులు చెప్పుకుంటామో, ఎన్ని కారణాలు చెప్తామో ఊహించుకోండి ఒకసారి. ఇది రగిలే కోరిక. కాబట్టి సాధారణ కోరిక ఉన్నవాడు ఆరోగ్య సమస్య ఉన్నా, కుటుంబ సమస్య ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, సామాజిక సమస్య ఉన్నా పని ఆపేస్తాడు, రెస్ట్ తీసుకుంటాడు, సాకు కింద చూపించి శబాస్ అనిపించుకుంటాడు. రగిలే కోరిక ఉన్నవాడు ఇవి ఏవి ఉన్న పని ఆపడు, పనియే సమస్య, సమస్యనే ఏడవాల్సి వస్తే తర్వాత వచ్చి కూర్చొని ఏడుస్తాడు, కానీ పని మాత్రం ఆపడు. ఇది రగిలే కోరిక. ఇది మీ దగ్గర ఉందా? ఒకసారి సీరియస్గా దీన్ని వినండి. ఎంత కీలకమైన అంశమో చూడండి. రగిలే కోరికకి సాధారణ కోరికకి తేడా చూస్తే ఊహించనంత ఆశ్చర్యం అనిపిస్తుందండి మనకి. అసలు మనం నమ్మమేమో అనిపిస్తుందండి ఒకానొక దశలో. ఏంటి ఇంత వింతగా అనిపిస్తుంది మనకి. చిన్న చిన్న కారణాలు చెప్పి పనులు వాయిదా వేయడం, చిన్న చిన్న కారణాలు చెప్పి ఉద్యోగాలు వాయిదా వేయడం, చిన్న చిన్న కారణాలు చెప్పి వేరే చేసేసరికి నేను కూడా ఇట్లే ఉండొచ్చు అనుకుంటాడు పిల్లగాడు. మనం ఇంకా మొదటి వృత్తం దగ్గరనే ఉన్నామండి. సాధారణ కోరిక, రగిలే కోరిక. ఏమండి, ఈ రగిలే కోరిక కూడా మళ్ళీ తిరిగి 3 రకాలండి. రగిలే కోరిక తిరిగి 3 రకాలు మళ్ళీ. నంబర్ 1 ఉన్నత కోరిక. ఒకసారి చూడండి, ఏం కోరిక అండి? రగిలే కోరిక కూడా ఉన్నతంగా ఉండాలండి. ఏమండి, కోరిక ఉన్నతంగా ఉండాల. ఉదాహరణకి మన టాలెంట్కు మించి, మన ఆర్థిక స్తోమతకు మించి, మన ఆర్థిక స్థితిగతులను మించి మన కోరిక ఉందనుకోండి, వామ్మో అసలు ఇంత తక్కువ టాలెంట్ ఉన్న నాకు ఇంత పెద్ద కోరిక ఉంది, డబ్బులు లేని నాకు అంత పెద్ద కోరిక ఉంది, స్తోమత లేని నాకు అంత పెద్ద కోరిక ఉందని పదే అతిపెద్ద కోరిక గుర్తొచ్చి టైం వేస్ట్ కాకుండా, ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉన్న ఎనర్జీనంతా కూడా తీసుకొని దాని వైపుకే వెళ్తుంటాడు ఆ వ్యక్తి. అందుకుండాలి అతిపెద్ద కోరిక. చిన్న కోరిక ఉందనుకోండి, సింతే కదా అని చెప్పేసి ఎప్పుడో చేద్దాంలే అని నెమ్మదిగా వాయిదా వేస్తాడు, నిర్లక్ష్యంగా తయారవుతాడు. కాబట్టి మన టాలెంట్ను మించి, మన క్వాలిఫికేషన్ను మించి, మన ఆర్థిక స్థితిగతులను మించిన కోరిక ఉండాలండి. అందుకే చూడండి, చంద్రుడిలాగా మారాలని కోరిక పెట్టుకొని నిరంతరంగా శ్రమిస్తే నక్షత్రంగా మారగలం. సో చంద్రుడిలాగా మారాలని కోరిక పెట్టుకొని నిరంతరంగా శ్రమిస్తే నక్షత్రంలాగా మారగలం. కానీ రాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తలేడని ఏడుస్తూ కూర్చుంటే కండ్లు నీళ్ళతో నిండిపోయి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. రాత్రిపూట సూర్యుడు కనిపిస్తాడా? కనిపిస్తలేదని ఏడిచినామనుకోండి, కండ్లు నీళ్ళతో నిండిపోయి అట్లీస్ట్ నక్షత్రాలు కనిపిస్తాయా? అందుకే ఇప్పుడు వినండి. ఏమండి, కలెక్టర్ కావాలనుకొని సంవత్సరం చదివినరు అనుకోండి, కలెక్టర్ కావాలనుకొని సంవత్సరం 10 గంటలు చదివితే ఆ టాలెంట్తో ఆర్డీఓ ఈజీగా అవుతాం. ఆర్డీఓ కావాలనుకొని సంవత్సరం చదివినామనుకోండి, ఎంఆర్ఓ అవుతాం. ఎంఆర్ఓ కావాలనుకొని సంవత్సరం చదివినామనుకోండి, జూనియర్ అసిస్టెంట్ అవుతాం. జూనియర్ అసిస్టెంట్ కావాలనుకొని సంవత్సరం చదివినామనుకోండి, అట్లీస్ట్ అటెండర్ అవుతాం. అటెండర్ కావాలని చదివినామనుకోండి, ట్రాక్టర్ డ్రైవర్ అవుతాం. కానీ మన దగ్గర అలవాటు ఏం తెలుసా అండి? చిన్నవి అలవాటు చేస్తారు. మన ఇండ్లలో చిన్నవి అలవాటు చేస్తారు, పనికిరానివి అలవాటు చేస్తారండి. అందుకే మన పిల్లలకి పెద్ద కోరికలు, పెద్ద లక్ష్యాలు ఉండవు. అందుకే నీ స్తోమతను మించినటువంటి లక్ష్యం ఉండాలా, పెద్ద లక్ష్యం ఉండాలా, పెద్ద కోరిక ఉండాలా. ఏమంటే అర్థమవుతుందా? విషయం అర్థమవుతుందా? సో చెప్పండి, రగిలే కోరిక కూడా ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. రగిలే కోరిక కూడా ఉన్నతంగా ఉండాలి. నంబర్ 1
నంబర్ 2 కోరిక స్పష్టంగా ఉండాలి. ఏమండి, కెమెరాతో ఫోటో తీసేటప్పుడు ఫోటో బాగా రావాలంటే ఏం కావాలి? ఫ్లాష్ కావాలి కదా. ఫ్లాష్ లేకుంటే ఫోటో నీట్గా రాదు, మీరు ఎన్ని లైట్లు పెట్టినా. అట్లాగే కోరికను చేరుకోవాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే అందులో స్పష్టత ఉండాలా. ఫ్లాష్ ఉంటే ఫోటో ఎంత బాగా వస్తుందో, కోరిక పట్ల స్పష్టత ఉంటే అంత తొందరగా చేరుకుంటాం దాన్ని. కానీ మనలో చాలామందికి స్పష్టత ఉండదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా సందర్భాల్లో చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని అడిగాం మనం, ఒరే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు రా అనుకొని. వాడు ఏమన్నాడు తెలుసా? సార్ నేను నిజంగా చెప్తున్నా, నేనైతే డాక్టర్ అయితే చూడు సార్ అన్నాడు వాడు. ఇప్పుడు వాడి కోరికలో స్పష్టత ఉందా లేదా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. వాడి కోరికలో 0% స్పష్టత ఉంది. డాక్టర్ కావాలి అంటున్న అబ్బాయి యొక్క కోరికలో స్పష్టత 0% ఉందండి. ఎలాగో చూడండి, స్పష్టత అంటే ఏంటో. డాక్టర్ కావాలి, వెరీ గుడ్, బాగుంది. ఏ డాక్టర్? పశువుల డాక్టరా మనుషుల డాక్టరా? మరేది స్పష్టత? ఒకవేళ మనుషుల డాక్టరే అనుకుందాం, గవర్నమెంటా ప్రైవేటా? ఏది స్పష్టత? గవర్నమెంటే అనుకుందాం, కంటి డాక్టరా, పంటి డాక్టరా, గుండె డాక్టరా, ఆపరేషన్ డాక్టరా? స్పష్టత ఏది? ఆర్ఎంపీ డాక్టరే, పిఎంపీ డాక్టరే, ఎంబీబీఎస్ డాక్టరే, ఎండి డాక్టరే. డాక్టర్ చేతి కింద నెల రోజులు పనిచేసిన నువ్వు మందికి సూదియొచ్చు, అది డాక్టరే. నీవే డాక్టర్? డాక్టర్ అయితే అంటే స్పష్టత ఏది? కాబట్టి రగిలే కోరిక ఉన్నతంగా ఉండాలి, రగిలే కోరిక స్పష్టంగా ఉండాలి, రగిలే కోరిక నిర్దిష్టంగా ఉండాలి. 3వ పాయింట్ కొంచెం సీరియస్గా చూడాలండి ప్లీజ్. రగిలే కోరిక నిర్దిష్టంగా ఉండాలి. మొదటిదేంటి? ఏమండి? ఉన్నతంగా ఉండాలి. 2 స్పష్టంగా ఉండాలి. 3 నా దిక్కు చూడండి ప్లీజ్. నిర్దిష్టం అంటే ఏంటంటే ఇదేంటండి? ఇదేంటి? పిల్లర్, గోడ కాదు. ఆడున్నది ఇదేంటి? అక్కడున్నది. ఇప్పుడు వినండి, నేను ఈ పిల్లర్ దగ్గర ఉన్నానా లేనా? ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. నిర్దిష్టము అంటే ఏంటో చెప్తున్నా. ఈ పిల్లర్ దగ్గర ఉన్న నేను ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, అది కూడా ఈ దారి వెంట వెళ్ళాలి అని అనుకుంటున్నా. అలా అనుకొని ఇక్కడి నుంచి బయలుదేరి ఇంత దూరం వచ్చాక నాకు ఒక కష్టం వచ్చింది, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇక్కడ 1 నెల ట్రై చేశా, 2 నెలలు ట్రై చేశా, 1 ఇయర్ ట్రై చేశా, ఆ సమస్య సాల్వ్ అవుతలేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అదే దాటనికనే ట్రై చేస్తున్నా, సంవత్సరం అయింది. చెప్పండి ఏమండి? ఎందుకు? ఎస్, వాళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? అబ్బా అటు వెళ్ళాలంటే కష్టమైతే లేదని ఏం చేస్తాను తెలుసా అండి? ఇంకో లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఇంకో దారి. వాళ్ళు చెప్పింది కరెక్ట్. మళ్ళీ దాని దగ్గర కూడా కొంత దూరం పోతాం, అక్కడో సమస్య వస్తుంది, మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? ఇంకో దారి. అలా జీవితాంతం చుట్టారా తిరుగుతుంటాం. సో ప్రదక్షిణ చేసినట్టే, ఏది పక్కా చేయం. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో ఇంట్లో ట్యూబ్ లైట్ వెలుగుతుంటుంది, బఠానీ గింజంత సైజులో నల్లటి పురుగు ఉంటుంది, ఒకటి చూసారా? అదొక్కసారి తొక్కితే కంపు కంపు వాసన వస్తుంది. కొద్దిసేపు ఐడియా ఉందా మీకు? ఆ పురుగు లైట్ దగ్గరికి వచ్చి ఉంటుంది, బయటికి వెళ్ళాలనుకుంటుంది, డోర్ మూసి ఉంటుంది, కిటికీ తెరిచి ఉంటుంది, పక్కనే ఉంటుంది కిటికీ. పురుగు వస్తుంది, డోర్ను కొడుతుంది, కింద పడుతుంది, వస్తుంది, డోర్ను కొడుతుంది, కింద పడుతుంది. కానీ కొంచెం డైరెక్షన్ చేంజ్ చేస్తే కిటికీ తెరిచి ఉందని దానికి ఐడియా లేదు, అది చిన్నగా ఉంటుంది కాబట్టి. కానీ మనం కూడా చూడండి, ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక దారిలో వెళ్తున్నామో ఆ దారిలో సమస్య వచ్చేసరికి లక్ష్యాన్ని మార్చేస్తున్నాం. ఏదైనా ఒక ప్రణాళిక రచించుకున్నప్పుడు ప్రణాళిక మనకి పనిచేయలేదనుకోండి, ప్రణాళికను మార్చేస్తాం. పద్ధతి పనిచేయలేదనుకోండి, పద్ధతిని మార్చేస్తాం. అందుకే ఇప్పుడు వినండి ప్లీజ్. వెళ్తున్నటువంటి దారిలో ఇబ్బంది ఉన్నప్పుడు జస్ట్ దారిని మార్చి మళ్ళీ అదే లక్ష్యానికి వెళ్ళాలి తప్ప లక్ష్యాన్ని మార్చకూడదు. అది నిర్దిష్టం.
ఒక్కసారి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక 6 నెలలు పనిచేస్తే దాని ఆనవాళ్ళు మన శరీరంలో అణువులో జీర్ణించుకుపోయి దాని వైపుకు మనల్ని నెడతాయి. ఒకవేళ నీవు సడన్గా లక్ష్యాన్ని మారుస్తే దానికి సంబంధించింది నీ మనసులో కూర్చునే వరకు టైం పడుతుంది. అప్పట్లోకి బద్ధకం వస్తుంది, సోమరితనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. కాబట్టి ఒక కోరికను పెట్టుకున్నప్పుడు వెళ్తున్న దారి బాగాలేకుంటే దారి మార్చండి, ప్లాన్ బాగాలేకుంటే ప్లాన్ మార్చండి, పద్ధతి బాగాలేకుంటే పద్ధతి మార్చండి, కానీ లక్ష్యాన్ని మాత్రం మార్చకండి. ఇది నిర్దిష్టం. చెప్పండి, ఉన్నత కోరిక ఎలా ఉండాలి? నంబర్ 1 ఉన్నతంగా ఉండాలి, నంబర్ 2 స్పష్టంగా ఉండాలి, 3 నిర్దిష్టంగా ఉండాలి. ఇది కోరికకు సంబంధించినటువంటి వర్ణన. అంటే ఏ వృత్తాన్ని పూర్తి చేశాం? మొదటి వృత్తాన్ని పూర్తి చేశాం. రెండవ వృత్తంలోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ ఉందేమో చూడండి. మీకు సీక్రెట్ చెప్పనా? ఇప్పుడు డౌట్ అడగాలంటే కూడా కోరిక కావాలి. అడగాలనే కోరిక అయితే రావాలి కదా. కోరిక లేకుంటే డౌట్ అడగలేం. మళ్ళీ ఎనీ క్వశ్చన్, కోరికకు సంబంధించిన క్వశ్చన్, కోరిక క్వశ్చన్. ఏమండి 360 మంది ఉన్నాం, క్వశ్చన్స్ రావాలా ప్లీజ్? డౌట్స్ రావాలా? నేను మన బేస్లో ప్రతి బ్యాచ్లో చెప్తుంటా ఈ జోక్. జనాలు డౌట్లు అడగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. డౌట్లు ఎందుకు అడగరంట చూడండి ఒకసారి, మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. డౌట్లు అడగకపోవడానికి కారణాలు. నంబర్ 1, ఇంత చిన్నది లేచి అడిగినా అనుకో, ఇది కూడా నాకు తెలియదని అందరు అనుకుంటారేమో, మూసుకొని కూర్చుంటే ఎవడేమనుకోడు. నంబర్ 1 చిన్నది ఎందుకు అడగాలి, అందరి ముందు ఎందుకు చిన్న కావాలి? నంబర్ 1 ఏమంటే అర్థమవుతుందా? నంబర్ 2, ఒకవేళ లేచి సాహసించి అడిగినా అనుకో, జనాలు నవ్వుతే, ఇన్సల్ట్ చేస్తే, బయటికి పోయినాక తిడితే భయం, సామాజిక భయం. నంబర్ 2. సో నంబర్ 3, ఎన్ని కారణాలు మొత్తం? అడగకపోవడానికి కారణాలు ఎన్ని? సో చివరి కారణం ఫస్ట్ది ఏంటి? ఈ చిన్నది తెలియదు అనుకుంటారేమో. నంబర్ 2, నవ్వుతారేమో, బనాయిస్తారేమో. నంబర్ 3, అసలు నేను అడగాలనుకుంటుంది డౌటో కాదు అని డౌట్ అట. ఆయనకు డౌట్ వచ్చింది కదండి, అది డౌటో కాదు అని కొత్త డౌట్ అట. చూడండి మళ్ళీ ఎంత అనుమానాలు పుట్టుకో చూడండి ఒకసారి. ఈ మూడిట్లో ఏది ఆపుతుంది ఇప్పుడు మిమ్మల్ని? ఏమండి? అన్నునే రైట్. ఎవరైనా అడగవచ్చు, ఎవరైనా ఇద్దరు అడగండి కోరికకు సంబంధించినవి. ఇద్దరు అడిగాక ముందుకెళ్దాం. రైట్ అమ్మా, వెరీ గుడ్. ఈమె క్లాప్స్ కొట్టండి మైకీ బై. గ్రేట్, చాలా గ్రేట్. ఈమె డౌట్ అడగడానికి కూడా కోరిక కావాలని చెప్పుకున్నా ముందే. చెప్పమ్మా, మీ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, ఏ బ్యాచో చెప్పండి. నా పేరు చిట్టి సార్. వెరీ గుడ్, నేను 10 o'clock బ్యాచ్. వెరీ గుడ్. ఏం చేస్తున్నారమ్మా మీరు? అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ రాశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కళకి ప్రణాళిక తోడైతే కోరిక అన్నారు. Yes. మరి మనం నైట్ నిద్రపోయాక మార్నింగ్ లేస్తే కళ వచ్చిందంటారు, మరి దాన్ని ఏమంటారు సార్? మనం అందుకే అనుకున్నాం కదమ్మా, మీరు అప్పుడు సీరియస్గా వినలేదేమో. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ కాదు, నిద్ర లేకుండా చేసేది కళ. అంటే మనకు అసలు నిద్రనే పట్టకుండా చేసేది కళ. అర్థమైందా అమ్మా? మనమేమనుకుంటాం, కళలు కనండి అంటే, అరే రాత్రి తమన్నా కనిపించింది అన్నా, అరే నేను ఎంత వద్దనో నా ఇంటనే వస్తుంది తెలుసా అంటాడు వాడు. ఇది నిజమవుతుందా? అవునా? కాబట్టి అబ్దుల్ కలాం సార్ ఏమంటాడు, కళలు కనండి అంటే రాత్రిపూట నిద్రలో కళలు కాదు, నీకు నిద్ర లేకుండా చేసే కళ. అర్థమైందా అమ్మా? మంచి క్వశ్చన్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? ఎస్, ఆయనకి మొత్తం 10th క్లాస్ పిల్లలు అడుగుతున్నారు, పెద్దవాళ్ళు అడుగుతలేరు. రైట్ బై, నీ పేరు చెప్పు నాన్న. నా పేరు హేమంత్ చంద్ర. వెరీ గుడ్. ఏ క్లాస్ నాన్న? 8th అయిపోయింది, 9th వెళ్ళా. ఏ బ్యాచ్కి వస్తున్నావు బై? రాత్రి 7 to 8. 7 to 8:30. వెరీ గుడ్. చెప్పు బై నీ డౌట్. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్ళాలనుకున్నాం, దగ్గర పెట్టుకో. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక అడ్డంకి వస్తే ఇంకొక దారిలో మంచి మంచి
మంచిది ఉంటే దాని వెంట వెళ్ళొచ్చా లేకుంటే అదే దారిలో వెళ్ళొచ్చా? కాదు నాన్న, లక్ష్యం అదే. లక్ష్యాన్ని మార్చకు. దారిలో ఇబ్బంది ఉంటే దారి మార్చు, డైరెక్షన్ అంతే, లక్ష్యాన్ని మార్చకు. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇంకా అండి ప్లీజ్, ఎనీబడి ఎల్స్? అక్కడ ఒక చేయలేసింది చూడండి. పాఠం చెప్పడం ఎంత ఇంపార్టెంటో డౌట్ అడిగినప్పుడు క్లారిఫికేషన్ అంత ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు మనం అడిగే డౌట్ వాళ్ళు అడుగుతారు, సేమ్ బాగా అనిపిస్తుంది. రైట్ బై, మీ పేరు చెప్పండి ప్లీజ్. నా పేరు మహేష్. నేను ఉదయం 6 to 7:30 వరకు వస్తాను. వెరీ గుడ్ స్టూడెంట్, ఇప్పుడు డిగ్రీ చేస్తాను. వెరీ గుడ్. ఇది కోరిక ఫస్ట్ గౌతమ బుద్ధికి ఉంది అన్నారు. గౌతమి బుద్ధునికి ఉంది అన్నారు కదా సార్ కోరిక ఫస్ట్. ఆ కోరిక అతనికన్నా ముందు ఇంకెవరికి ఉంది? ఒక నిమిషం. అదే సార్, అతనికి అతిపెద్ద కోరిక అన్నారు కదా సార్. కోరిక అతనికి అతి పెద్దది, అతనికన్నా ముందు ఇంకెవరికి ఉండేది ఇంకా పెద్దది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి కోరిక ఉంటుంది ఫ్రెండ్, ప్రతి ప్రాణి కోరిక ఉంటుంది. మనం మాట్లాడుకున్న మన కోర్సులో 72 లక్షల సంవత్సరాల కిందట అమీబా పుట్టింది ఫస్ట్ అని. ఆ ఫస్ట్ పుట్టిన ప్రాణి నుంచి స్టార్ట్ అయింది కోరిక, ఇప్పుడు కాదు. ఇంకా అందంగా చెప్పాలంటే ఈ ప్రాణులను సృష్టించాలనే శక్తి కూడా కోరిక ఉంది. కోరిక లేనిదంటూ ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక. గౌతమ బుద్ధుడి కంటే ముందు చాలామంది ఉన్నారు కదా భయ్, అవునా కదా? గౌతమ బుద్ధుడు అంతమంది 1200 సంవత్సరాలు అయింది, మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా కోరిక ఉంది కదా. ఆది మానవుడికి కోరిక ఉన్నందుకే బట్టలు లేని మనిషి స్లోగా బట్టలు వేసుకున్నాడు, ఆకులు తిన్న మనిషి అన్నం తింటున్నాడు, రోడ్డు మీద నడిచిన మనిషి ఇప్పుడు నెమ్మదిగా విమానం ఎక్కుతున్నాడు. అంటే వీరి కోరిక ఉన్నట కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన ముందు ఉంది, అతని తర్వాత కూడా అందరికి ఉంది. ఓకేనా? రైట్. ఇంకా చూసారా, ఇలా కొన్ని డౌట్లు విచిత్రంగా ఉంటాయి. అవి మనం అవకాశం నీకు వచ్చిందా భయ్? ఆయనకు వచ్చిందంట డౌటు, వచ్చిందండి. అందరు లేచి చూస్తున్నారు. డౌట్ అండి, ఘోరం లేచి చూస్తున్నారు. చెప్పండి సార్ ప్లీజ్. నా పేరు వెంకటేష్. వెరీ గుడ్. 7th batch 12 to 130. వెరీ గుడ్ సార్, కోరికలు అనంతం కదా సార్, అవును. కళలు కూడా అనంతం ఉంటాయి. ఆ కళలో స్పష్టతను ఏ విధంగా చూస్ చేసుకోవాలి? చాలా సింపుల్. మంచి క్వశ్చన్. ఆయన క్లాప్స్ కూడా ఉండవు సార్. కళలు అనంతం, కోరిక అనంతం. మంచి క్వశ్చన్ కదా. ఉదాహరణకు నేనున్నా అండి, మీ పేరేమన్నారు? వెంకటేష్ సార్. వెంకటేష్ గారు. ఇప్పుడు నేనేంటండి, మీకు ఐడియా ఉందా? నేనేం పని చేస్తాను? సైకాలజిస్ట్. వెరీ గుడ్. నేను సైకాలజిస్టు. ఇప్పుడు నాకు రకరకాల కోరికలు ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి. మీరు అన్నట్టు పిల్లలు కొంచెం అర్థం చేసుకోండి దీన్ని. ఇప్పుడు నాకు కొత్తగా ఒక కోరిక వచ్చింది భయ్. ఏంటా కోరిక అంటే మందు తాగాలి. చల్లగా ఉంటుందంట బీర్ ఎండాకాలంలో. నిన్న పేపర్లో రాసిండ్రు చల్లగా ఉంటుందని బీర్ తాగుతున్నారంట. తాగినా అనుకోండి, ఒకసారి తాగుతా, 2 సార్లు తాగుతా, మంచిగా అనిపిస్తుంది. 3వసారి తాగుతా, 4వసారి తాగుతా, అట్లట్లే అలవాటు అవుతుంది. రాను రాత్రిపూట బాగా తాగుతా, పొద్దున్నే లేవను. 6 గంటల బ్యాచ్ ఫట్టు. అవునా కదా? గమనించండి. రాను 8 o'clock బ్యాచ్ కూడా పోతుంది. ఆయన అడిగిన క్వశ్చన్ మీకు ఐడియా ఉందా? చాలా కోరికలు ఉంటాయి, చాలా కళలు ఉంటాయి, వేటిని నమ్మాలి? నిన్ను అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లేది, సమాజంలో గుర్తింపు తెచ్చేది, ఆర్థిక స్థాయిని పెంచేది, సమాజానికి ఉపయోగపడేవి ఎన్నన్నా కనవచ్చు. మిమ్మల్ని వెనక్కి లాగి రోడ్డు పైకి తీసుకొచ్చేవి ఏవి వద్దు. అర్థమైందా అండి? రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఒకరు ఈయన కీయండి భయ్, మలమల లేస్తున్నాడు కొంచెం. ఈయన కీయండి కొంచెం, ఏమడుగుతుందో చూద్దాం. రండి భయ్. గౌతమ బుద్ధుడు కోరికలు లేవని ఎందుకు అన్నాడు? లేవని అనలేను ఆయన, కోరికలు ఉండొద్దు అన్నాడు ఆయన. లేవు కాదు, కోరికలు ఉండొద్దు అన్నాడు. ఎలాంటి కోరికలు? ఇప్పుడు నేను చెప్పలే, మందు కోరిక, అది ఉండొద్దు అన్నాడు. గౌతమ బుద్ధుడు కోరిక ఉండొద్దు అంటే అసలు ఉండొద్దు అనలే, పనికిరాని తిక్క కోరికలు ఉండొద్దు అన్నాడు ఆయన. అర్థమైందా? రైట్. రైట్ అండి. ఆపేద్దామా? ఏమని నెక్స్ట్ అంశంలోకి వెళ్దామా? మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. 2వ వృత్తం. సో చెప్పండి, ఫస్ట్ వృత్తం ఏంటి? కోరిక. కోరికలు ఎన్ని రకాలు? 1, 2. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు 2వ అంశంలోకి వెళ్దాం. 2వ అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ, మంచి కథ. స్టూడెంట్స్ చూడండి, అలర్ట్ అవుతున్నారు, చిన్న పిల్లలు. అప్పటి వరకు మనం చెప్పింది వాళ్ళకి ఏది పనికి వస్తలేదు. సో మరి
ఒక మంచి కథ మనకు ఉపయోగపడేటటువంటి కథ, బాగా అవసరమైన కథ. చూద్దాం ఆ కథ యొక్క నీతి ఏంటో గమనిద్దాం. మన క్లాసులో దాని ప్రాధాన్యత ఏంటో చూద్దాం ఒకసారి. ఒక రైతు అండి, ఒక రైతు, ప్లీజ్ 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 ప్లీజ్, ఒక రైతు, ఆయనకి 25 ఎకరాల భూమి ఉందండి, 25 ఎకర్స్ ల్యాండ్. దాన్ని 18 ఇయర్స్గా చేస్తున్నాడు ఆయన ఫార్మింగ్, అంటే వ్యవసాయం, అగ్రికల్చరల్ వర్క్స్ దాదాపుగా 18 ఇయర్స్గా చేస్తున్నాడు. వాళ్ళ తాత ముత్తాతల వారసత్వంగా వచ్చినటువంటి ల్యాండ్ ఆయనకు అది. ఫ్రెండ్స్, ఆ రైతుకి దాదాపుగా 20 lakhs అప్పు ఉందంట. చూడండి, 25 ఎకరాల భూమి ఉంది, 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు, కానీ 20 lakhs డెట్ ఉంది ఆయనకు, అప్పు. కానీ ఎవరికి లేని అవకాశం ఆ రైతుకు మాత్రమే ఏముంది అంటే, అతని పొలంలో గుంత కానీ గుట్ట కానీ చెట్టు కానీ పుట్ట కానీ లేదు. ఎల్బీ స్టేడియం లాగా ఉంటుందంట ల్యాండ్, డైరెక్ట్ క్రికెట్ ఆడవచ్చు ఏం చేయకుండా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, అతని పొలం మధ్యలో నుంచి కాలువ పోతుందండి, సంవత్సరానికి 365 రోజులు నీళ్ళు ఉంటాయి. ఇన్ని సౌకర్యాలుండి కూడా 20 లక్షల అప్పు ఉందట వాడికి. రకరకాల కారణాలు. ప్రతిరోజు 5:30కి వెళ్తాడు పొలానికి, వ్యవసాయ పనులు చేస్తాడు. 1 గంటకు ఆ సమయంలో ఆ దున్నడం ఆపేస్తాడు, ఆ కాలువ గట్టున కూర్చుంటాడు. కాలువలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి గట్టుకు గడ్డి ఉంది, ఆ పచ్చి గడ్డిని ఎడ్లు మేస్తుంటాయి, కాలువ గట్టున కూర్చుంటాడు. ఈయన ప్రతిరోజులాగా ఆ రోజు కూడా కూర్చున్నాడు. కూర్చొని ఆ నీళ్ళలో కాలు ఇలా 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 ఊపుతున్నాడట. అలా ఊపుతుంటే ఆయన కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. వస్తూ 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 ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, అబ్బా 18 ఏండ్లుగా కష్టపడుతున్నా, వెముకలన్నీ ఇరిగిపోయేటట్టు పనిచేస్తున్నా, రక్తం గారుతుంది, చెమట గారుతుంది, 20 లక్షల అప్పున్నాయని ఇట్లా దుఃఖం బాగా తన్నుకొచ్చి ఏడుపు మొదలైంది. ఆ ఏడుపు ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే, బయటికి అరిసేంత స్థాయికి వెళ్ళిపోయిందండి. అరుస్తున్నాడు బయటికి అనుకుంటూ. ఇప్పుడు పల్లెటూరులో చనిపోయేటప్పుడు ఏడుస్తారు చూడండి, బయటికి అనుకుంటా, అలా ఏడుస్తున్నాడు రైతు. చుట్టుపక్కల వాళ్ళందరూ విన్నారు, కానీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఏడుపుల ముఖమని ఎవరు రాలేవా ఆయన దగ్గరికి. వాడి చేనుకు దగ్గరలో నుంచి కాలి బాట ఉంది, ఆ బాట వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు ఒక సాధువు. వీడు ఏడుపు వినిపించిందట. నాకెలాగూ పని లేదు, ముందే సన్యాసిని, పోయి నేను చేసేది మాత్రం ఏముంది, వీడు ఎందుకు ఏడుస్తున్నాడో చూద్దామనుకొని వచ్చిండు ఆ సన్యాసి, సాధు సన్యాసి. ఏమైందిరా అని అడిగాడు రైతు దగ్గరకు వచ్చి. పిల్లలు మీకు గుర్తుందా, మీరు ఎవరితోనన్నా కొట్లాడుతున్నప్పుడు లేదా మిమ్మల్ని ఎవరన్నా కొట్టినప్పుడు అప్పటి వరకు స్ట్రాంగ్ ఉన్న మీరు మీ అమ్మనో నాన్ననో అక్కనో ఎవరో కనిపించేసరికి బ్యాన్ ఏడు చేస్తారు, గుర్తుందా మీకు? అలా ఈ రైతుకి ఎప్పుడైతే ఆ స్వామి వచ్చి ఏమైందిరా అన్నాడో, ముందే దుఃఖంలో ఉన్నోడికి ఇంకా దుఃఖం వచ్చి మరీ గట్టిగా ఏడిచిండంట. ఏడిచి స్వామిని గట్టిగా హత్తుకున్నాడు. అతి కష్టం పైన స్వామి వదిలించి కూర్చోబెట్టి ఏమైంది నాయన అని అడిగాడు. మొత్తం స్టోరీ చెప్పాడు. నేను మీకు చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, అదే మరి ఈ స్టోరీ అంతా చెప్పాడు. స్వామీజీ అన్నాడట, ఒరే చాలా సింపుల్, దీనికి ఏడవడం ఎందుకు, నేను కూడా ఒకానొక దశలో రైతునే, పంటలు సరిగా లేకనే సన్యాసినైనా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు రైతు. ఏం లేదు, కోడిగుడ్డు సైజులో వజ్రం వెతుక్కో, కోడిగుడ్డు సైజులో, ఈ జిల్లాలో నీవు అతిపెద్ద ధనవంతుడు చూడన్నాడు. వాడేదో అడుగుతామనుకున్నాడు రైతు, మళ్ళీ వెంటనే ఆగు అని, యాపిల్ పండు సైజులో వెతుక్కో, ఈ రాష్ట్రంలో నీవే ధనవంతుడివి. ఇంకేదో అడుగుదామనుకున్నాడు రైతు, వెళ్ళిపోయాడంట స్వామి. వీనికి స్టార్ట్ అయింది, వ్యవసాయం చేసే సన్యాసి అయినా, నేను కంటిన్యూ చేస్తే సన్యాసి అవుతా, భూమి ఇంకా వద్దు నాకు, వజ్రం వెతుక్కో అన్నాడు. ఏం చేయాలి, రేటు పెట్టాడు, 40 రోజుల్లో భూమిని అమ్మేశాడు, అప్పులన్నీ తీర్చుకున్నాడు, కొన్ని భార్యకి ఇచ్చిండు, కొన్ని ఆయనకు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికండి, వజ్రాలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. ఇక ఆయన అటే వెళ్ళిపోయాడు. ఈ ల్యాండ్ కొన్న రైతు ఉన్నాడా, ఆయనకు డౌట్ వచ్చిందండి. ల్యాండ్ కొన్న రైతుకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది అంటే, అరే వ్యవసాయం చేస్తున్నాడు, నీళ్ళున్నాయి, సారవంతమైన నేల ఉంది, అయినా 20 లక్షలు అప్పయింది. వాడు నేల అమ్మిపోయాడంటే ఇందులో లోపం ఉంది, నేను చూసుకోలేకపోయినా ఆవేశపడి కొనేసిన. ఏం లోపం ఉందో చూద్దామనుకొని నేల అంతా తిరుగుదామనుకున్నాడట.
పొద్దునే 4 గంటలకు వెళ్ళాడు, వెన్నెల రాత్రి ఇంచి కాలించాడంట మొత్తం నేల. ఎంత చూసినా లోపం లేదండి. చూసి మధ్యాహ్నం 3 అయింది. వచ్చి మళ్ళీ కాలువ గట్టు దగ్గర దాహం అవుతుంటే బ్రష్ కూడా చేయలే, ఇంకా నీళ్ళు తాగుదామని వంగాడట నీళ్ళలో. వింటున్నారా? నీళ్ళలో వంగాడట. మెరుపు కనిపించింది లోపల నుంచి. ఏముండొచ్చు అని దిగాడు. లోపల ఓ రాయి ఉంది, వెరైటీ రాయి. పైకి తీశాడు. బరువు ఉంది, తిక్క ఉంది రాయి. ఎటువైపు తిప్పినా అందులో నుంచి మన అద్దం తిప్పినప్పుడు మెరుపు వచ్చినట్టు వస్తుందట. ఏముండొచ్చిదని చెప్పేసి ఆ పంచలో దాచుకున్నాడు. దాన్ని దాచుకొని దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి బంగారం షాప్ అతను చూపించాడు. సార్ ఇదేంతో చూడు అని. ఇది వజ్రం రా, ఎడ దొరికింది, దీని విలువ 1 కోటి అన్నాడు. అబ్బో అవునా అని ఆయనకే ఇచ్చేశాడు వజ్రం. ఏమరా నువ్వు తీసుకుంటా? లేదు సార్, ఈ వజ్రాలు బంగారాలు దొరికితే పిశాచులు మైసమ్మలు ఎంటబడి పట్టుకుంటాయంట కదా, నాకేమొద్దు, నీవే తీసుకో అన్నాడు. ఊరికొచ్చేసిండు మళ్ళీ. వింటున్నారా? ఆ రైతు ఎరిపప్ప అనుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు చూడండి, అలాంటి రాళ్ళు ఇంకో 20-30 ఉన్నాయి కాలువల. ఆ రాయి బ్యాగ్ తీసుకొస్తే వానికి డౌట్ వస్తుందని వానికే ఇచ్చేసిండు. అర్థమవుతుందా? వెనక్కి వచ్చి ఆ రాళ్ళన్నీ తీసిండు. ఒకటొకటి మొత్తం అమ్మేసిండు. ఊహించనని డబ్బులు వచ్చినాయి వానికి. 8.5 సంవత్సరాలు శ్రమించి ఒక్క షిఫ్ట్ అంటే తెలుసా? 6 నుంచి 2 వరకు ఒక షిఫ్ట్, 2 నుంచి 10 వరకు ఒకటి, 10 నుంచి మళ్ళీ 6 వరకు. ఒక్క షిఫ్ట్లో 60,000 మంది ఉద్యోగం చేసేంత పెద్ద కంపెనీ కట్టాడు. 1,80,000 మంది ఉద్యోగులు పనిచేసే కంపెనీ. కరెక్ట్గా 11 సంవత్సరాల తర్వాత స్వామీజీ బ్యాక్ వస్తున్నాడు. మళ్ళీ అటు వెళ్ళాడు కాబట్టి ఇటు రావాలి కదా, భూమి గుండ్రంగా తిరుగుతుంది. స్వామి మళ్ళీ బ్యాక్. ఆ స్వామి షాక్ తిన్నాడట. ఇక్కడ రైతు ఉండాలి, కాలువ ఉండాలి, పొలం ఉండాలి, వాడు ఎప్పుడు ఏడుచుకుంటూ ఉంటాడు, ఇట్లా తయారైంది, ఏమైంది ఇది అని ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు. సార్ ఆ రైతుకు ఏదో అప్పులైనాయంట, ఒక స్వామీజీ భూమి అమ్మేయమన్నాడంట, వాడు వెళ్ళిపోయిండు. మరి కొన్నది ఎవరు? మా సార్ కొన్నాడు. మా సార్ ఎవరు? ఫలానా. పిలుస్తారా ఆయనని? కలెక్టర్ అడిగితేనే మా సార్ టైం ఇయ్యాడు, నీలాంటి సన్యాసికి ఇస్తాడా అన్నాడు సెక్యూరిటీ గార్డ్. ఒరే పిచ్చోడా, మీ సార్ అంతా గొప్పోడు కావడానికి ఉపయోగపడింది నేనే, ఆ ల్యాండ్ అమ్మమని చెప్పిన సన్యాసిని నేనే. చెప్పు ఒకసారి నేను వచ్చినాను మీ సార్కు. వీడు సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసిండట. సార్ ఆ స్వామీజీ భూమి అమ్మమన్న స్వామీజీ వచ్చిండు సార్. పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆ సారు వచ్చి స్వామిని తీసుకెళ్ళి ఏం జరిగింది అంటే మొత్తం స్టోరీ చెప్పాడు. ఎలా జరిగింది ఇప్పుడు వినండి. ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు రైతు? 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతు ఆ కాలువలో స్నానం చేసి ఉంటాడా లేదా? చాలాసార్లు స్నానం చేసి ఉంటాడు కదా, చాలాసార్లు నీళ్ళు తాగి ఉంటాడు కదా, చాలాసార్లు బట్టలు ఉతుకుంటాడు కదా, చాలాసార్లు ఎడ్లను కడిగి ఉంటాడు కదా. మరి ఎన్నిసార్లు స్నానం చేసి, ఎన్నిసార్లు బట్టలు పిండి, ఎన్నిసార్లు నీళ్లు తాగి, ఎన్నిసార్లు ఎడ్లను కడిగిన వ్యక్తికి కాలువలో వజ్రాల రాళ్ళు ఉన్నాయని చూడలేదు అంటే ఎంత పైన వ్యవసాయం చేశాడో చూడండి. ఏమండి, 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి కాలువను గమనించినంత పైన వ్యవసాయం చేశాడండి. మనం కూడా సంవత్సరాలు బతుకుతుంటాం, సంవత్సరాలు మన జీవితపు బండిని బలవంతంగా లాగుతుంటాం తప్ప మన లోపల ఉన్న ఒరిజినాలిటీని గమనించాం. ఆ ఒరిజినాలిటీ ఏంటో తెలియజేసేదే 2వ సర్కిల్. ఇప్పుడు 2వ సర్కిల్లోకి వద్దాం. మరొక్కసారి లేవండి. 2వ సర్కిల్ స్టార్ట్. రైట్ అండి, కూర్చుందాం ప్లీజ్. ఒకసారి క్లాప్స్ కొడదామా గట్టిగా? సో చెప్పండి, మొదటి వృత్తంలో ఏముంది? డిజైర్ అంటే కోరిక. ఇక 2వ వృత్తం చూడండి. 2వ వృత్తంలో ఏముంది? విజ్డమ్ అనండి ఒకసారి. విజ్డమ్ అంటే జ్ఞానం. ఏమండి విజ్డమ్ అంటే? చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా వినాలి ప్లీజ్. నేను అందుకే రైతు కథ చెప్పా, ఇది బాగా ఇంపార్టెంట్ కాబట్టి. ఫ్రెండ్స్ ఏమండి, తెలివితేటలు వేరు, జ్ఞానం వేరు. సో తెలివితేటలు వేరు, జ్ఞానం వేరు. సో చాలామంది జ్ఞానం అన్న వెంటనే తెలివితేటలు అనుకుంటారండి. సో తెలివితేటలకి, జ్ఞానానికి, భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందండి. ఆ తేడా ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి ప్లీజ్. ప్రతి మనిషి 7 రకాల తెలివితేటలతో పుడతాడండి. ప్రతి మానవుడు 7 రకాల తెలివితేటలతో పుడతాడు.
ఇది తెలియని మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నీకు తెలివి లేదురా అంటాం. ప్లీజ్, ఎవరైనా ఒక మనిషి ఇంకో మనిషికి తెలివి లేదు అంటుండంటే అంటున్నోనికి నెత్తి లేదు ఫస్ట్. మనిషి 7 రకాల తెలివితేటలతో పుడుతున్నాడని శాస్త్రయుక్తంగా నిరూపించబడిన తర్వాత కూడా ఒక వ్యక్తికి మనము తెలివి లేదంటున్నామంటే అంటున్న వాళ్ళకు నెత్తి లేదు ఫస్ట్. నాదికి చూడండి, 7 రకాల తెలివితేటలతో పుడతాడండి మనిషి. 7 రకాల తెలివితేటలతో పుడుతున్న మనిషి ఎందుకు ఓడిపోతున్నాడు, అనుకున్నది చేయట్లేదు, వాస్తవంగా వెనుకబడుతున్నాడంటే కారణం ఏంటో చూడండి. 7 రకాల తెలివితేటలతో పుట్టినటువంటి మనం పుట్టాక 14 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఈ 7 రకాల తెలివితేటల్లో ఏ రకమైనటువంటి తెలివితేటలు ఎక్కువ ఉన్న వాతావరణంలో పెరుగుతామో ఆ రంగంలో రాణించే ఛాన్స్ ఉంది. మిగతా 6 అలాగే ఉండిపోతాయి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, 7 రకాల తెలివితేటలతో పుట్టినటువంటి మనం పుట్టాక 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ 7 రకాల తెలివితేటల్లో ఏ రకమైనటువంటి తెలివితేటలు ఎక్కువ ఉన్నటువంటి వాతావరణంలో పెరుగుతామో ఉంటామో ఆ రంగంలో రాణిస్తాం. మిగతా 6 అలాగే అడుగంటిపోతాయి. నంబర్ 1, 7 రకాల తెలివితేటలతో పుట్టినటువంటి మనం పుట్టాక 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ 7 రకాల తెలివితేటల్లో ఏ రకమైన తెలివితేటలకు సంబంధించిన ప్రేరణ ఎక్కువ పొందుతామో ఆ రంగంలో రాణించే ఛాన్స్ ఉంటుంది. మిగతా 6 ఆగిపోతాయి. నెక్స్ట్, 7 రకాల తెలివితేటలతో పుట్టినటువంటి మనం పుట్టాక ఏ రకమైనటువంటి తెలివితేటలున్న వ్యక్తులను ఎక్కువ గమనిస్తామో ఆ రంగంలో రాణిస్తాం. మిగతావన్నీ ఆగిపోతాయి. ఒక్కసారి వినండి, అమ్మా నాన్నలకి ప్రైమరీ స్కూల్ టీచర్లకి ఎంత బాధ్యత ఉందో తెలుసుకోండి ఒక్కసారి. 7 రకాల తెలివితేటలతో పుడుతున్న పిల్లలకి ఆ 7 రకాల తెలివితేటలు ఎలా అందించాలనేది అమ్మా నాన్నలకి అదేవిధంగా అధ్యాపకులకు తెలిస్తే ఈ లోకంలో వెనుకబడేవాడు లేడు, ఓడిపోయేవాడు లేడు. వాడికి కావలసిన రంగంలో వాడు రాణిస్తాడు. ఇది తెలియకపోవడమే మానవ జాతి పాలిట శాపం. ఏమండి, 7 రకాల తెలివితేటలు నిజంగా మనిషికి ఉంటాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు గుర్తుందా? 7 రకాల తెలివితేటలలో మొదటిది లయజ్ఞానం. ఏంటండి మొదటిది? నా దిక్కు చూడండి. నెమ్మదిగా లేచి నిలబడి బ్యాలెన్స్ అవుట్ కాకుండా నడుస్తున్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకోండి. మీ ఇంట్లో మంచి ఊపు మీద ఉన్నటువంటి పాట పెట్టండి, ఒకటి సినిమా పాట, అమ్మడు కుమ్ముడు అని. ఆ పిల్లల్ని కింద దించండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? ఇది మా ఇంట్లో ఉన్న పిల్లలే డాన్స్ చేస్తారా? మీ పిల్లలు కూడా డాన్స్ చేస్తారా? భారతీయ పిల్లలే చేస్తారా? అమెరికా వాళ్ళు కూడా చేస్తారా? ఏమండి, అమ్మాయిలే చేస్తారా? అబ్బాయిలు కూడా చేస్తారా? లోకంలో పిల్లలు ఎవరైనా చేస్తారు. దీని అర్థం ఏంటంటే లయజ్ఞానం అనేది పుట్టుకతో అందరికీ ఉంది. 7 రకాల తెలివితేటల్లో ఇదొకటి. పిల్లలు అలా టీవీల దగ్గర, వినాయక చవితి పండగల దగ్గర, ఆ సౌండ్ల దగ్గర ఇలా ఇలా ఊగుతున్న వాళ్ళని, డాన్స్ చేస్తున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్నలు చంకలెత్తుకొని వెరీ గుడ్ బేట, బాగా చేసినావు బేట, శబాస్ బేట అంటున్నారో వాళ్ళందరూ ప్రభుదేవాలు. ఊకే ఏమరుస్తావు హౌల కొడుక కూసో అన్నోళ్ళు. ఇగో మనం, ఇది తేడా. సో చిన్నప్పుడు లయ జ్ఞానాన్ని గుర్తుపట్టి అమ్మ నాన్నలు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ రంగానికి వెళ్ళిపోయారు సార్. వెంటనే దాన్ని కట్ చేసిన వాళ్ళు ఆ రంగంలో వెళ్ళకుండా ఆపేశారండి. ఏమంటే అర్థమవుతుందా? ప్లీజ్, అలా 7 రకాల తెలివితేటలతో పుడతాడండి మనిషి. తెలివి లేదంటున్నాం, కానీ తెలివికి జ్ఞానానికి తేడా చెప్తున్నా ఇప్పుడు నేను. తెలివి వేరు, జ్ఞానం వేరు. వినండి. ఏమండి, ఒక్క రెవెన్యూ స్టాంపు 2 రూపాయలు. 4 స్టాంపులు కొంటే ఎంత అండి? 8. ఒక్క రెవెన్యూ స్టాంపు 2 రూపాయలు అయితే 4 స్టాంపులకు 8 రూపాయలని తెలియజేసేది తెలివి. రెవెన్యూ స్టాంప్కి పోస్టల్ స్టాంప్కి మధ్యలో ఉన్న తేడాను తెలియజేసేది జ్ఞానం. ఏమండి,
సంవత్సరంలో 240 రోజులు క్లాసులో విని సార్ వాళ్ళు చెప్పే పాఠాలన్నీ వినడం వాడి యొక్క తెలివి. దాని 2.5 గంటలో ఉన్నట్టు రాయడం వారి జ్ఞానం. హలో, వింటున్నారా? ఉదాహరణకి నేను మీకు ఓ మాట చెప్తా అండి. ఏం చెప్తా అంటే నాకు కరాటే వచ్చు భయం చెప్పిన మీకు. మీలో ఒక ఆయన లేచి అడిగిండు నన్ను, సార్ నువ్వు ఎంతమందిని కొడతావు సార్ అన్నాడు. వాంది తిక్క ప్రశ్న. ఫస్ట్ నేను 5 మందిని కొడతా అన్న. నిజంగా కొడతావా సార్ అన్నాడు. నువ్వు రారా అన్న. వాడు లట్టన కూర్చున్నాడు. వానికి తెలుసుకోవాలనేది ఉంది తపన. ఆడికి పోతే తంతడేమో అని భయం ఉంది. మళ్ళా లట్టన కూర్చున్నాడు. భాష అర్థమవుతుందా? అసలు కొట్టనికనే 3 బాగుండదు. 3 బాగాలేకుండానే ఉతుకుతాం. ఏ పిల్లలు, కరాటే నాకు నిజంగా వచ్చి ఉండడం నా యొక్క తెలివి, దాని అవసరమైన దగ్గర వాడుకోవడం నా జ్ఞానం. ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య ఏంటి తెలుసా? మన దగ్గర లారీల కొద్ది తెలివి ఉంది ప్రతి ఒక్కరికి, కానీ చటాకు కూడా జ్ఞానం లేదు. ఇదే మన దగ్గర ఉన్న ఏకైక రోగం. లారీలు ఉంది. ఏంటిది? జ్ఞానం ఎంత ఉంది? ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు. ఏమంటే అర్థమవుతుందా? ఇంకా వినండి ప్లీజ్. తెలివికి జ్ఞానానికి మధ్యలో ఉన్నామండి ప్లీజ్. జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటో మాట్లాడుతున్నామండి. ఏమండి, మీకు చాలా విషయాలు తెలిసి ఉండడం మీ యొక్క తెలివి. ఆ చాలా విషయాలని ఎవరి సపోర్టు లేకుండా వాడుకొని అంచెలంచెలుగా ఎదగడం మీ జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మన భారతదేశానికి ఏం కావాలి? అసలు ఒకానొక దశలో భారతీయులే ఈ లోకంలో జ్ఞానవంతులు. ఆ జ్ఞానమంతా మందికి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళు కేవలం తెలివి వాళ్ళ సంకలం పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎవరైనా ఉంటే ఫీల్ కాకండి. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి, ఆయనకి 20,000 శాలరీ వస్తుంది. ఒకరోజు ఆయన బేస్కి వచ్చాడు. మనం ఏమన్నాం తెలుసా? వా ఏం చెప్తారు సార్ మీరు సబ్జెక్టు, ఇంత టాలెంట్ ఉన్న మీరు ఆ ముష్టి స్కూల్లో ఏం పని చేస్తారు సార్? 20,000 సార్ మీ రేటు, మీకు 1,00,000 ఇవ్వాలి సార్ అన్నాం మనం. ఆయన ఊపిపోయిండు. పీర్ల పండుగ సిగం వచ్చినట్టు వచ్చింది ఆయనకి. అరే నీ అమ్మ, ఇంత టాలెంట్ ఉన్నా నేను ఎందుకురా 20,000కి ఇక్కడ పని చేస్తున్నా అని ఏం చేశాడు తెలుసా? వదిలేశాడు ఆ స్కూల్ని. వదిలేసి వచ్చినాక కరెక్ట్గా 1 గంటకు మధ్యరాత్రి మెలకొచ్చింది. వీళ్ళు అనవసరంగా రెచ్చగొడితే వదిలేసి నేను బయటకు వస్తే మళ్ళీ కొత్త స్కూల్లో పోయి డెమో ఎప్పుడు చెప్పాలి? ఆ స్కూల్లో ఏడా జాయిన్ కావాలి? ఎవడు నాకు 20,000 ఇస్తాడు? ఆ స్కూల్లో కూడా 20 ఎందుకు ఇచ్చారు నాకు? ఇప్పటికి 15 ఇయర్స్గా చేస్తున్నాడు కాబట్టి సీనియారిటీని బట్టి ఇచ్చారు. ఇప్పుడు ఏ కొత్త స్కూల్కి వెళ్ళినా వాడు 8,000 ఇస్తా అంటాడు నన్ను. అనవసరంగా తొందరపడి వదులుకొని వచ్చేస్తే. హలో, ఇప్పుడు వినండి. త్వరలో మనం ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకోబోతున్న 2 పదాలలో ఒక పదం పేరు కెన్ను, CAN కెన్ను. రెండవ దాని పేరు డేర్, DARE డేర్. కెన్ అంటే సామర్థ్యం, డేర్ అంటే ధైర్యం. కెన్ అంటే ఏంటండి? సామర్థ్యం. డేర్ అంటే ఏంటండి? నాకు విషయం చెప్పండి. ఈ ప్రైవేట్ స్కూల్లో 20,000 శాలరీ తీసుకొని 15 ఇయర్స్గా పనిచేస్తున్న టీచర్కి ఆయన సబ్జెక్ట్లో ఆయనకు సామర్థ్యం ఉందా లేదా? చెప్పండి. కానీ అదే సామర్థ్యంతో ఎక్కడైనా బతకగలను అనే ధైర్యం లేదు. అందుకే రాత్రి మేలుకొచ్చి ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ టీచర్కి ఏముంది? కెన్నుంది, ఏం లేదు. ఇప్పుడు వినండి, ఒక డాక్టర్ ఉంటాడండి మహబూబ్నగర్ టౌన్లో. ఆ డాక్టర్ గొప్పతనం ఏంటంటే ఆపరేషన్ల డాక్టర్. ఆయన జనరల్గా డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే టెస్టులు చేస్తాడు కదా. ఈ డాక్టర్ గొప్పతనం ఏంటంటే టెస్టులు చేయకుండానే సర్జరీ చేస్తాడు. రోగి తన యొక్క రోగపు లక్షణాలు చెప్తే ఆ ప్రాబ్లం ఉండవచ్చు, ఆ ఏరియాలో ఉండవచ్చు అని నిర్ధారించుకొని డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో అక్కడే కోస్తాడు ఆయన. అంత స్పెషలిస్ట్ ఆ డాక్టర్. ఇప్పుడు చెప్పండి, ఈ డాక్టర్కి ఏముంది? కెన్నుంది. ఆ డాక్టరు ఒకరోజు హైదరాబాద్ పోతున్నాడు సెల్ఫ్ డ్రైవింగ్లో. ఆయన కంటే ముందెళ్ళిన కార్కి యాక్సిడెంట్ అయింది. ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు ప్రాణాపాయ స్థితిలో, రక్తపు మడుగులో. టెస్టే లేకుండా ఆపరేషన్ చేసే ఈ డాక్టర్ ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక బిత్తరపోతున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ డాక్టర్కి ఏముంది? కెన్నుంది, ఏం లేదు. ఫ్రెండ్స్, ఒక్కసారి వినండి దయచేసి, గట్టిగా క్లాప్స్ కొట్టి వినండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
టీచింగ్ అనేది ప్రారంభమై 3000 సంవత్సరాలైందండి ఈ లోకంలో. టీచింగ్ అనేది ప్రారంభమై 3000 సంవత్సరాలైందండి ఈ లోకంలో. వినండి, ఈ 3000 సంవత్సరాలుగా ఈ లోకంలో జరుగుతున్న తంతు ఏంటంటే సామర్థ్యం. సామర్థ్యాన్ని పెంచడానికే పరిశోధనలు చేస్తున్నారు, సామర్థ్యం పెంచడానికే పుస్తకాలు రాస్తున్నారు, సామర్థ్యం పెంచడానికే కేజీ నుంచి పీజీ వరకు పాఠాలు చెప్తున్నారు. కానీ ధైర్యాన్ని పెంచడానికి పరిశోధన లేదు, ధైర్యాన్ని పెంచడానికి పుస్తకము లేదు, ధైర్యాన్ని పెంచడానికి పాఠం లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. వై వి పీపుల్ ఆర్ బ్యాక్. మనం వెనుకబడడానికి కారణం ఇదే. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంటు, ప్రతి గృహిణి, ప్రతి వ్యాపారి, ప్రతి ఉద్యోగి వారి వారి రంగాల్లో వాళ్ళు హీరోలు. కానీ వాళ్ళు అనుకున్నంత ఎవరైనా చేయలేకపోతున్నారంటే సామర్థ్యం లేక కాదు, ఆ సామర్థ్యాన్ని ఎక్కడైనా వాడుకోగలిగే ధైర్యం లేక. ఆ ధైర్యం పేరే సమాచారంతో కూడిన దూసుకుపోయే మొండితనం జ్ఞానం. సమాచారం ఉంది, దూసుకుపోవడం ఉంది, ధైర్యం ఉంది, మొత్తం కలిస్తే విజ్డమ్. ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి సమాచారం కావాలా, ధైర్యం కావాలా? అంటే సామర్థ్యం కావాలా, ధైర్యం కావాలా? కానీ ఏం నేర్పిస్తున్నాం మనం? మేమైతే బేస్లో సామర్థ్యం 50%, ధైర్యం 50% నేర్పిస్తామండి. మనకి ఇప్పుడు కావాల్సింది మెయిన్ అదే అండి. అందుకే మీరు చూడండి, ఎంబీఏ అయిపోయి ఉంటుంది, బీటెక్ అయిపోయి ఉంటుంది, పీజీ అయిపోయి ఉంటుంది, ఖాళీగా ఉంటాడండి, ఏం పని చేయాలనో అర్థం కాక. కానీ మీరు పల్లెటూరుకి వెళ్ళి చూడండి, 8 సంవత్సరాల బాబు గడిగోయనికి పోతాడు, 9 సంవత్సరాల వ్యక్తి కూలికి పోతాడు, 12 ఏండ్ల ఒక బాబు దున్నుతుంటాడు. కానీ మన దగ్గర 24 ఏండ్లు ఉంటాయి వానికి. వాని చూస్తే మైసమ్మ దున్నుపోతులాగా ఉంటాడు, నున్నగా, ఎక్కడికింత రంధ్రం ఉండదు, సొట్టబడకుండా నున్నగా ఉంటాడు. కానీ ఇంట్లో కూర్చొని తింటుంటాడు ఆరాంగా. కారణం ఏంటంటే భారతదేశంలో జ్ఞానం తక్కువ, 24 గంటల సమాచారాన్ని నూరిపోస్తున్నాం. అందుకే ఇక్కడ కూర్చున్న మనమందరం గుర్తుంచుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటి తెలుసా అండి? రగిలే కోరిక ఉన్న మన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాల్సిందేంటి? విజ్డమ్ కావాలి, అంటే జ్ఞానం కావాలి. ఏంటండి జ్ఞానం అంటే? ఏమండి, మన బేస్లో ఈ 60 రోజుల్లో ఇంగ్లీష్ రావాలంటే మేము పాఠం ఎలా చెప్తామనేది మీకు తెలుసు. మేము ముందే వారం రోజులు విని మీకు నచ్చితేనే చేరండి అన్నాం. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ రావాలంటే మీకు ముందు రగిలే కోరిక కావాలి, నంబర్ 1. నంబర్ 2, మేము చెప్తున్న పాఠాలని, మేము నేర్పిస్తున్న గ్రామర్ని వాడుకోగలిగే ధైర్యం కావాలా. అందుకే ఆర్టికల్లో ఏం చూపించినాం తెలుసా అండి మీకు? ఎన్ని గ్రామర్ పాఠాలు నేర్చుకున్నా తెగించి మాట్లాడకుంటే ఇంగ్లీష్ మన నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. అందుకే ఇప్పుడు వినండి, ఎంబీఏ పూర్తి చేసిన 4 పిల్లలు, ఎంబీఏ పూర్తి చేసిన 4 పిల్లలు ఒక గొప్ప మేధావిని కలిసి అడిగారంట. ఇలా ఏం అడిగారో చూడండి. సార్, మాకు నెలకు 5 లక్షలు సంపాదించాలని ఉంది సార్, ఏం చేస్తే బాగుంటుందని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడు, అరే నెలకు 5 లక్షలు కాదు, 50 లక్షలు సంపాదించవచ్చు, అది చాలా ఈజీ. కానీ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, చెప్పండి బిడ్డ అన్నాడట. ఎంబీఏ పాస్ అయినా మేము, మాకేం క్వశ్చన్లు అడుగుతావు చెప్పు, మాకు అన్నీ తెలుసు, ఇక మాకు కొత్తగా క్వశ్చన్లు మీరు అడిగేదేముంది, రాక మేము వాస్తవంగా తడబడేదేముంది అన్నాడట. లేదు భయ్, అడుగుతా, చెప్పండి చెప్పండి. అడవిలో బలమైన జంతువు ఏది అన్నాడు. టక్కన ఒకడు అన్నట, ఏనుగు అన్నాడు. వెరీ గుడ్, బాగా చెప్పినావు. పొడవైన జంతువు ఏది? జిరాఫీ. వెరీ గుడ్, బాగా చెప్పినావు. సో తెలివైన జంతువు ఏది? నక్క. బాగా చెప్పినావు. చెప్పు, మళ్ళా చెప్పు అన్నాడు. అన్నిటికంటే బలమైనది ఏది అంటే ఏనుగు, అన్నిటికంటే పొడవు ఏది అంటే జిరాఫ్, తెలివైనది ఏంటంటే నక్క. మరంత బలమైన ఏనుగు సింహాన్ని చూస్తే భయపడుతుంది ఎందుకు అన్నాడు. అంత పొడవుగున్న జిరాఫీ సింహాన్ని చూస్తే భయపడుతుంది ఎందుకు? అంత తెలివి ఉన్నటువంటి నక్క సింహాన్ని చూస్తే భయపడుతుంది ఎందుకు? ఎందుకండి? ఏమండి 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 కాదు, సింహం దగ్గర ఉన్న ఏకైక ఆయుధం నేను దేనన్నా చంపగలను, దేనన్నా ఓడించగలను అనే నమ్మకం, అంతే.
సింహానికి ఉన్న ఏకైక ఆయుధం ఏంటండి? ఏంటండి? నమ్మకం. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఖచ్చితంగా నాకు ఈ 60 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో నాకు చెప్పండి. అందరు నమ్ముతున్నారా? అయితే దించండి. ఏమండి, నమ్మకము ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి, నమ్మకము ఎంత భీకరమైనదో చూడండి, నమ్మకం మన జీవితాలతో ఎంత ఆడుకుంటుందో చూడండి ఒకసారి. ఏమండి, మీకు గున్న ఏనుగు అంటే తెలుసా? ఏనుగు పిల్ల. ఆ ఏనుగు చూసుకునేవాడిని మావటి అంటారు. ఆ మావటి ఏనుగుని గొలుసుతో కట్టేస్తాడు. ఏనుగు పిల్లని చిన్నగా ఉన్నప్పుడు 6 నెలల వయసు దానికి. అది గొలుసును తెంచుకోనికే ట్రై చేస్తుందండి. నమ్మకము ఎంత నాశనం చేస్తుందో చూపిస్తున్నా. గొలుసుతో కడతాడు, దాన్ని తెంచుకోనికే ట్రై చేస్తుంది. గుంజి 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 దాని కాళ్ళ దగ్గర ఉన్న కండ అంతా కట్ అవుతుంది. కండ కట్ అయినాక మళ్ళీ కూస్తుంది, మంటలేస్తుంది. అబ్బా ఇక దీన్ని లాగకపోవడం మంచిది, ఎంత గుంజినా తెగుతలేదు కాబట్టి గొలుసు నాకంటే బలంగా ఉందని ఆపేస్తుంది. ఎప్పుడు? 6 నెలల వయసులో. మళ్ళీ దానికి 25 ఏండ్ల వయసు వచ్చి ఉంటుంది, అంటే 24 సంవత్సరాల వయసు దాటింది దానికి. అప్పుడు వాడు సర్కస్ టెంట్లో మామూలు తాడుతో కట్టుకొని పట్టన కొడుతుంటాడు కర్రతో. దానికి మంటలేస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఊపుదాం అనుకుంటుంది. ఒకసారి టెంట్ అంతా ఊసి కింద పడుతుంది, ఒక్కసారి శరీరాన్ని ఊపితే. అవునా కదా, విదిలిస్తే. కానీ అది ఏమనుకుంటుంది తెలుసా? అప్పుడు నేను ఒకసారి చిన్నగున్నప్పుడు ట్రై చేస్తే కండ కడగాలే, మంటలేవలే. ఇప్పుడు కూడా గుంజనక ట్రై చేసినా అనుకో, మళ్ళీ కట్ అవుతుంది, మంటలేస్తుంది. ఎంతసేపు కొడతాడు? అరగడత కొడతాడు, కాముకుంటే అయిపోలే. 6వ నెలలో తన సామర్థ్యం గురించి తాను నమ్మిన అంశం జీవితాంతం ఆ నమ్మకం తన్నుకొచ్చి ఎక్కడ పని చేసిన పాత నమ్మకమే ఎలా ఆపుతుందో, మనం కూడా మన గురించి ఎంత నమ్ముతున్నాం అనేది మనల్ని గెలిపిస్తుంది. దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్. వెనక కుర్చీకి ఆనుకోకుండా కూర్చోండి. వెనక కుర్చీని ఆనుకోవద్దు, స్ట్రైట్గా కూర్చోండి. రెడీయా? ఒక మనిషి ఓడడానికి గెలవడానికి ఎంత సింపుల్ తేడా ఉందో చూద్దాం. 1 నిమిషంలో తెలిసిపోతుంది. రెడీయా అండి? అద్దాలు ఉన్న వాళ్ళు తీయండి. వెనక కుర్చీని తాకొద్దు, వీపు ప్లస్ వంగి కూర్చోవద్దు, గూని వదిలి అమ్మమ్మ నాయనమ్మ లాగా. స్ట్రైట్ కూర్చున్నారా? రైట్. కళ్ళు మూయండి. ఇప్పుడు మీరు ఒక అద్దం ముందు నిలబడ్డామనుకోండి, ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తున్నామనుకోండి, మీ జుట్టు మీకు కనిపిస్తుందేమో చూడండి అద్దం ముందు, మీ నుదురు మీకు కనిపిస్తుందేమో చూడండి, మీ కనుబొమ్మలు మీకు కనిపిస్తున్నాయేమో చూడండి, మీ ముక్కు మీకు కనిపిస్తుందేమో చూడండి, మీ చెంపలు కనిపిస్తున్నాయేమో చూడండి, మీ పెదాలు కనిపిస్తున్నాయేమో చూడండి, మీ గదవా కనిపిస్తుందేమో చూడండి. ఇప్పుడు టోటల్ మీ ఫేస్ అంతా అద్దంలో ఉన్నట్టు కనిపిస్తుందేమో చూడండి. రైట్. కళ్ళు తెరవండి. అట్లే ఉండాలి, కదలదు, కళ్ళు మాత్రమే తెరవాలి. రెడీయా? ఓకేనా? ముందు ఉన్న వాళ్ళకు చేతులు తగలకుండా 2 చేతులు ఇట్లా అనండి ఒకసారి. ముందు ఉన్న వాళ్ళకు గుద్దకండి, దొరికింది ఛాన్స్ అని. రెడీయా? రైట్. ఇప్పుడు కళ్ళు మూసేయండి. సో చేతులు తీసేయండి, ఇబ్బంది లేదు. కళ్ళు మూసేయండి. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ఫేస్ కనిపిస్తుందేమో చూడండి. ప్రభాస్ జుట్టు, నుదురు, కనుబొమ్మలు, చెంపలు, పెదాలు, గదవ, టోటల్ ఫేస్. ఇప్పుడు కళ్ళు తెరవండి. మళ్ళీ అదే టైప్లో చేతులు ఇట్లా అనండి. వినండి. ఇప్పుడు తీసేయండి, ఇట్లా అని వదిలేయండి, అంతే. మీరు ఆడనే పెడుతున్నారు. మళ్ళీ అగో చేయాల్సింది చేయం. మళ్ళీ ఫస్ట్ స్టోరీయే. ఇప్పుడు వినండి. నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పడం వల్ల నన్ను మోసం చేయండి కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నిజంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మీ ఫేస్ బాగా కనిపించిందా లేకుంటే ప్రభాస్ ఫేస్ బాగా కనిపించిందా? నిజంగా చెప్పాలా కదా? నాదికే చూడండి ప్లీజ్. మీరు చెప్పింది కరెక్ట్ అండి, చాలా నిజంగా ఒప్పుకున్నారు మీరు దాన్ని. దీన్నే నీతి అంటాం. వినండి. ఏమండి, వద్దన్నా రోజుకు 2 సార్లు చూస్తాం అద్దంలో ముఖం. దీని అర్థం ఏంటంటే
గొప్ప గొప్ప పనులు చేస్తారనుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని మనం ఎవరి గురించి ఊహించుకుంటామో వాళ్ళ ముఖాలని బొమ్మ ఫోటో తీసి మన మనసు దాచుకుంటుంది. వాళ్ళ పేరు చెప్పిన వెంటనే వాళ్ళ ముఖాన్ని చూపిస్తుంది మన కళ్ళలో. మరి ఎవడెవడో ఫేసు చూపిస్తున్న మన మనసు మన బొమ్మ దాంట్లో లేదంటే మనం దేనికి పనికిరామని దానికి తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ సీక్రెట్ వై హ్యూమన్ బీయింగ్స్ గెట్ ఫెయిల్స్. చూడండి, చిరంజీవి అంటే వాని ముఖం కనిపిస్తుంది, మహేష్ బాబు అంటే వాని ముఖం కనిపిస్తుంది, కేసీఆర్ అంటే కేసీఆర్ సార్ ముఖం కనిపిస్తుంది, మోడీ అంటే మోడీ సార్ ముఖం కనిపిస్తుంది. మరి వాళ్ళందరి ఫోటో మన బ్రెయిన్లో ఉన్నప్పుడు మన ఫోటో ఏది? దీని అర్థం ఏంటంటే మన సబ్ కాన్షియస్కి వాళ్ళందరి హీరోలని తెలుసు, మనం జీరో అని తెలిసిపోయింది కాబట్టి మన ఫోటో అందులో లేదు. మీకు గుర్తుందా, మన ఇంట్లో నలుగురు అన్నలు అనుకోండి, పెద్దోడు ఉద్యోగి, రెండో వాడు ఉద్యోగి, మూడో వాడు ఉద్యోగి, లాస్ట్ వాడు ఖాళీగా ఉన్నారనుకోండి, గౌతమ్ ఎస్ఎస్సి లాగా. నాన్న ఎప్పుడు వాడిని తిడుతుంటాడా తిట్టడా? నాన్న అసలు వాని దగ్గరికి రానిస్తాడా? అలాగే మన సబ్ కాన్షియస్ మనకు మనం గొప్పవాళ్ళం, మనం కూడా మేధావులం, మనం కూడా ఎదగగలం, మన వల్ల కూడా అవుతుందని నమ్మడం ప్రారంభించిన రోజు మన మనసులో మన ఫోటో ఉంటుంది. వాడి ఫోటో ఉంది కానీ మన ఫోటో లేదు. చూడండి, నేను అందుకే అన్నా, 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు, కాలువలో వజ్రాలు ఉన్నాయని ఒకసారి చూడలే. మరి మనం కూడా చూడండి, ఇప్పుడు మన ఏజ్ ఎంత, మన లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి, మన లోపల ఉన్న గొప్పతనం ఏంటి, ఒక్కసారి మనం చూసుకోలే. మనకు మనం కారణం ఏంటి డియర్? సో ఫ్రెండ్స్, అంటే మనల్ని మనం నమ్మట్లేం. ఏమండి, అంత బలమైన ఏనుగును ఎందుకు ఓడిస్తుంది సింహం? అంటే సింహం తనను తాను బాగా నమ్ముతుంది. మరి ఏనుగు ఎందుకు ఓడిపోతుంది అంటే పిచ్చిది, దాన్ని అది నమ్మదు. జిరాఫీని ఎందుకు ఓడిస్తుంది సింహం అంటే నమ్ముతుంది, జిరాఫీ ఎందుకు ఓడిపోతుంది అంటే నమ్మదు. అంత తెలివి ఉన్న నక్క ఎందుకు దాన్ని చూస్తే అక్కడ నుంచి పారిపోతుంది అంటే తనకంత తెలివి ఉందని నమ్మదు, కానీ సింహం నమ్ముతుంది. ఏమండి, తనను తాను నమ్మే ఏకైక జంతువు సింహం. ఎన్ని జంతువులు వచ్చి ఎంటబడినా పరిగెత్తనే పరిగెత్తదు, మీద పడుతుంది పంజ కొడుతుంది, మీద పడుతుంది పంజ కొడుతుంది. దీని అర్థం ఏంటంటే తనను తాను బాగా నమ్ముతుంది. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే నాకు తెలిసిన ప్రతి విషయాన్ని ఉన్నదున్నట్టు వాడుకోగలను అనే జ్ఞానం మీకున్న రోజు మీ మీద మీకు నమ్మకం వస్తుంది. ఎంతమంది దీంట్లో మనల్ని మనం నమ్ముతున్నామో చూడండి సార్ ఒక్కసారి ప్లీజ్. పిల్లలు మన టీం ఉన్నారా నాన్న వెనక? కొంచెం జాగ్రత్తగా సీరియస్గా దీన్ని గమనించండి. హలో, ఎవరెవరినో నమ్ముతాం, దేన్నో నమ్ముతాం, కానీ మనల్ని మనం నమ్మం. సో నమ్మకానికి సంబంధించి లాస్ట్ కథ, క్లైమాక్స్ కథ. గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్ అండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కంపార్ట్మెంట్లలో వేడి చేపిస్తాడు, మనకు ఐడియా ఉందా? కంపార్ట్మెంట్లో వేడి చేసి ఒక్కొక్క రూమ్ను వదులుతాడు. వదిలి మనం వస్తూ గుడిలోకి వెళ్ళే ముందు ఒక వంతెన దాడతాం, ఒక బ్రిడ్జ్ దాడతాం. ఆ బ్రిడ్జ్ మనం దాడుతున్నప్పుడు దాని కింద ఉన్న రోడ్డును మాడా వీధి అంటారు, మాడా వీధి. ఆ బ్రిడ్జ్ దాటి కిందికి వచ్చి మనం ఇట్లొచ్చి ఇక టర్న్ అయితే మెయిన్ గుడిలోకి వెళ్తాం. అప్పుడు మనకు రైట్ సైడ్ ఒక గుట్టలాగా అనిపిస్తుంది, మీరు చూసినరో లేదో. ఆ రైట్ సైడ్ గుట్ట దగ్గర బొమ్మ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. ఒక వ్యక్తి ఆయనకు ఆపోజిట్లో కూర్చొని ఉంటాడు, షర్టు ఉండదు, మామూలు గోచి ఉంటుంది. ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు, ఆ నిలబడి ఉన్న వ్యక్తి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం. ఆ బొమ్మ దగ్గర ఆయనతో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి హాతీరామ్. అందులో నాగార్జున పాత్ర హాతీరామ్. చూడండి, నేను ఇది స్టార్టింగ్గా 15 ఇయర్స్గా కథ చెప్తుంటే జనాలు నా దిక్కు విచిత్రంగా చూసేవారు. ఆ సీన్ వచ్చినాక చాలా ధైర్యం వచ్చింది, వామ్మో ఇది కరెక్ట్ అని. ఏమండి, సో ఇప్పుడు చూడండి, రాఘవేంద్ర స్వామి హాతీరామ్ వీళ్ళిద్దరు ఎప్పుడు పాచికలు ఆడుతుంటారు. మన భాషలో చెస్ అనుకుందాం. ఎప్పుడు రాఘవేంద్ర స్వామి ఓడిపోతాడు. రాఘవేంద్ర స్వామికి ఒక డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుందో చూడండి. మరే నీ దగ్గర ఏదో గారడి ఉందిరా, నీవేదో మాయ చేస్తున్నావు, అందుకే బిడ్డ ప్రతిసారి నేనే ఓడిపోతున్నా. ఆట అన్నప్పుడు ఒకసారి నీవు కూడా ఓడాలి కదా, అట్లా ఓడవు నీవు అని వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటారు. ఎప్పుడు సడన్గా ఒకసారి కొట్లాడుతుంటుంటే వెంకటేశ్వర స్వామి వచ్చేస్తాడు. ఏమైంది అంటే ఏం లేదు స్వామి, ఎప్పుడు పాచికలు ఆడినా వీడు నన్నే ఓడిస్తున్నాడు, వీని దగ్గర ఏదో మాయ ఉంది, గారడి ఉంది. అవునా హాతీరామ్ అంటే, అయ్యా మీరు లోకం మొత్తానికి సృష్టికర్త, గారడి ఆడడానికి మాయ చేయడానికి నేను మనిషిని, నా దగ్గర ఏముంటుంది
లేదు లేదు ఆయన అంటున్నాడు కదా, లేదండి అది అబద్ధం. అయితే నీవు నేను ఆడదాం పట్టు, ఇద్దరు కూర్చుంటారు. వెంకటేశ్వర స్వామి ఓడిపోయాడండి, ఓడిపోతాడు. అప్పుడు వెంటనే అవకాశం కొరకు కాచి ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి చూస్తున్నా నాకు తెలుసు వాని దగ్గర గ్యారంటీగా గారడి ఉంది, వాడేదో మాయ చేస్తున్నాడు. అరే ఊకూరబై ఎందుకు అనవసరంగా నోరు భరేసుకుంటావు? దేవుని దగ్గర నా మాయ ఏం పని చేస్తుంది చెప్పు? లేదు హాదిరామ్ మళ్ళీ ఆడదాం స్వామి. మళ్ళా ఓడిపోయాడు స్వామి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా జిద్దుకు తీసుకుంటాడు. నిజంగా ఆయన అంటుంటే ఏదో అనుకున్నా కానీ ఏదో ఉంది బై ఇది. అయ్యా ఏం లేదు, మీరు కూడా అట్లా చేస్తే ఎట్లా మీరు చెప్పండి. లేదు ఈసారి ఆడదాం, కానీ ఈసారి అట్లా ఆడొద్దు హాతిరామ్ మనం. అంటే ఎట్లా ఆడదాం స్వామి? ఈసారి గెలిచిన వాళ్ళకేంటి ఓడిన వాళ్ళకేంటో పందెం కాచుకున్నాం. అయ్యా నా దగ్గర పందెం ఏముంది, ఇగో నా దగ్గర ఏముంది, గోచి తప్ప ఏం పెడతా పందెం. లేదు బై, ఈసారి ఒకవేళ నేను ఓడిపోయినా అనుకో హాతిరామ్, నా గుడి కంటే నీ గుడి 12 అడుగుల హైట్లో కట్టిస్తా నేను ఓడిపోతే. ఒకవేళ నీవు ఓడిపోతే ఏం చేస్తావు? అయ్యా నేను గెలిచినా ఓడినా నీ పాదాల కాడు ఉంటా, నాకు బెట్టేందుకు చెప్పు. లేదు నేను ఓడిపోతే మాత్రం గుడి ఇట్లా కట్టిస్తా. మీరు ఇప్పటికెళ్ళి తిరుపతిలో చూడండి, వెంకటేశ్వర స్వామి గుడికి ఆ గుడికి 12 అడుగుల హైట్లో ఉంటుందండి. భద్రత కారణాల ద్వారా తిరుమల దేవాలయం చుట్టారా ఉన్న అన్ని కట్టడాలు తీసేసారు, కానీ ఆ గుడిని మాత్రం తీయలేదండి. అది తీయడానికి వెళ్తే చిన్నజీయర్ స్వామి వచ్చి మీరు ఏమన్నా ముట్టుకోండి, దీని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఆయన కూర్చోడు వచ్చి అడ్డం జేసీబీలు వస్తుంటే. ఇప్పుడు వినండి ప్లీజ్. ఇప్పుడు అడుగుతాడు వెంకటేశ్వర స్వామి, హాతిరామ్ ప్లీజ్ ఒక్కసారి చెప్పవా, నేను ఎందుకు ఓడుతున్నా, నువ్వు ఎందుకు గెలుస్తున్నావు? అయ్యా దేవుళ్ళు మీరు చెప్పాలి, నాకేం తెలుసు. లేదు నువ్వు చెప్పు. అప్పుడు హాతిరామ్ దేవుణ్ణి అడుగుతాడు, మీరు ఏమనుకొని ఆడుతున్నారో చెప్పండి ఫస్ట్. ఎట్లనే చేసి నేను ఓడియాలనుకొని ఆడుతున్నారా? నేను వెరీ గుడ్, బాగా చెప్పారు స్వామి, దేవుడైనా నిజం చెప్పారు, అబద్ధం చెప్పలే. నన్ను ఓడియాలనే ఆడుతున్నారు మీరు, మరి నీవెట్లా ఆడుతున్నావురా అంటాడు. నేను గెలవాలనుకొని ఆడుతున్నా స్వామి అంటాడు. ఏమండి వింటున్నారా? నన్ను ఓడించాలనుకున్న మీ ఆలోచనలో దుర్మార్గం ఉంది, గెలవాలనుకున్న నా ఆలోచనలో పాజిటివ్ ఉంది. కాబట్టి దుర్మార్గం ఉన్నందుకు దేవుడైనా నీవు ఓడుతున్నావు, పాజిటివ్ ఉన్నందుకు మనిషి ఉన్నా నేను గెలుస్తున్నా. అంటే నేను గెలుస్తాను నమ్ముతున్నా నన్ను నేను. చాలా బాగా చూపించిండు రాఘవేంద్రరావు దీన్ని, ఆయన ఇంకా బాగా చూపిస్తాడు. ఏమండి మళ్ళీ దయచేసి వినండి, నిన్ను నీవు నమ్మకుంటే నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. అందుకే ఎంత బాగా చెప్తాడు ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చూడండి, ఐ యామ్ ఏ లైట్, హీ హూ ఫాలోస్ మీ కుడ్ బి ఇన్ బ్రైట్, హీ హూ డస్ నాట్ ఫాలో మీ గోస్ ఇన్ టు డార్క్. ఎంత అందంగా చెప్తాడండి. నేను వెలుగులాంటోని, నన్ను ఎవడైతే ఫాలో అవుతాడో వాని జీవితం అంతా వెలుగుతో నిండుంటుంది, ఎవరైతే నన్ను ఫాలో కాడో వాడంతా చీకట్లోకి వెళ్ళిపోతాడు. అంటే దీని అర్థం ఏంటి? నేను ఉన్నా అని నమ్మాలి వాడు ఫస్ట్. ఏమండి నన్ను నేనే నమ్మనప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతానో నాకు చెప్పండి ఒకసారి. చేయగలను అని నేను నమ్మకుంటే మిమ్మల్ని ఎలా నమ్ముతానో చూడండి. అందుకే స్టీఫెన్ కవి, ఆయన పేరు కావి అంటారు అందరు, స్టీఫెన్ కవి ప్రపంచ సంచలన వ్యక్తిత్వ వికాస రచయిత. ఆయన ఏమంటాడో చూడండి, ఈ ప్రపంచంలో ఏ బ్యాట్స్మ్యాన్ని కూడా బౌలర్ తన బంతితో అవుట్ చేయడట. ఈ ప్రపంచంలో ఏ బ్యాట్స్మ్యాన్ని కూడా బౌలర్ తన బంతితో అవుట్ చేయడు. వాడు బంతిని బంతిలాగా కరెక్ట్ క్రికెట్ లాగా ఆడితే బ్యాట్స్మెన్ అవుట్ కాడట అండి. వాడు వైడ్ బాల్ వేసి, హైట్ బాల్ వేసి, ఈ బాల్ వేసి, ఆ బాల్ వేసి విసిగించి వానికి పిచ్చిలేసి వాడు రెచ్చిపోయి ఆడేటట్టు చేస్తాడు, బాల్ పైకి లేస్తుంది, క్యాచ్ పడతాడు. అందుకే మీకు గుర్తుందా, ఆస్ట్రేలియా నంబర్ 1 బౌలర్ మెగ్రాత్, ఐడియా ఉందా అండి? డ్రెస్సింగ్ రూమ్లో పోయి అనుకునేవాడట ఆయన, ఈరోజు 10 ఓవర్లు వేస్తే 2 రాంగ్ బాల్ వేసిన బౌలర్ మీద రాంగ్ బాల్, అది బ్యాట్స్మ్యాన్ మీద రాంగ్ బాల్ వేసే నేను బౌలర్ ఎట్లయితే ఆయన ఎప్పుడు కూడా మిడ్ వికెట్కే వేసేవాడండి, ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ బాల్ వేయడండి. అందుకే మెగ్రాత్కి అంత పేరు వచ్చిందండి. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. నాకు తెలిసిన ఏ విషయానైనా అవసరమైన చోట ఉన్నట్టు వాడుకోగలను అని మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు అంటే మీకేమున్నట్టు లెక్క? జ్ఞానం ఉన్నట్టు లెక్క. కాబట్టి మనిషికి రగిలే కోరిక ఒక పాయింట్ అయితే జ్ఞానం 2వ పాయింట్. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం నమ్మినప్పుడు, మనకు తెలిసిన విషయాన్ని ఉన్నట్టు ఆచరించే గుణం మనలో ఉన్నప్పుడు. ఈ 2 కలిస్తే జ్ఞానం అండి.
మూడవ వృత్తంలోకి వెళ్దాం. థర్డ్ సర్కిల్ ఏమై ఉండవచ్చు? మూడవ వృత్తం ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గెలవడానికి మూడు కారణాలు. మొదటిది కోరిక, 2 జ్ఞానం, మూడవది ఏంటి? ఓడిపోవడానికి కూడా ఈ మూడే, ఇంకా వేరే ఏది లేవండి. అంతకుముందు మీరు ఏమేమో ఆన్సర్ చెప్పారు చూడండి, ఆత్మవిశ్వాసం అని, అదని ఇదని, అవి ఏమీ లేవు. ఓడిపోవడానికి ఆ 3 కారణాలే, గెలవడానికి ఆ 3 కారణాలు. ఒకటి కోరిక, 2 జ్ఞానం, మూడవది ఏముండవచ్చు? ఏమండి సార్ ఒక్కసారి వినాలండి ప్లీజ్, దయచేసి వినండి. మళ్ళీ ఓడిపోవడానికి కారణం సోమరితనం కాదు, బద్ధకం కాదు, వాయిదా కాదు, తిండి పిచ్చి కాదు, నిద్ర పిచ్చి కాదు, వాస్తు కాదు, జాతకం కాదు, మైసమ్మ కాదు, మంత్రాలు కావు, ఏవి కావండి. ముత్తాతల వారసత్వం కాదు, చిన్న కుటుంబం నుంచి పుట్టి రావడం కాదు, కులం కాదు, మతం కాదు. కోరిక అన్న లేదు, జ్ఞానం అన్న లేదు, లేదా నైపుణ్యం అన్న లేదు. స్కిల్ అంటే నైపుణ్యం అండి. నైపుణ్యం అంటే ఏంటో చూడండి ప్లీజ్, ఒకసారి సీరియస్గా వినాలండి. నైపుణ్యం అంటే ఏంటో ఫస్ట్ విందాం. నైపుణ్యం పెంచుకోవడానికి ఏం చేయాలో విందాం. ఏమండి నైపుణ్యం అంటే ఏంటో చూడండి ప్లీజ్. కనీసం ఆ రంగంలో ఒక 100 మంది పేర్లు రాయాల్సి వస్తే అందులో మన పేరు ఉండాలట. ఆ రంగం గురించి రాస్తే, ఆ రంగము గురించి ఆ రంగంలో ఉన్న వ్యక్తుల పేర్లు రాస్తే 100 మంది పేరు రాస్తే మనది ఉండాలట అండి. అంటే ఆ 100 మంది పేరు చెప్తే రంగం గుర్తుకు రావాలి, రంగం పేరు చెప్తే ఆ 100 మంది పేర్లు గుర్తుకు రావాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఆ రంగంలో ఏమున్నట్టు లెక్క? నైపుణ్యం ఉన్నట్టు లెక్క. ఏమండి వింటున్నారా? ఇప్పుడు మనము టెండూల్కర్ అంటే క్రికెట్ గుర్తొస్తుంది, క్రికెట్ అంటే టెండూల్కర్ గుర్తొస్తాడు. ఎస్పి బాలు అంటే పాట గుర్తొస్తుంది, పాట అంటే ఎస్పి బాలు గుర్తొస్తాడు. లక్షల మంది డాన్సర్లు వచ్చినా డాన్స్ అన్న వెంటనే ప్రభుదేవ గుర్తొస్తాడు, ప్రభుదేవ అంటే డాన్స్ గుర్తొస్తుంది. అంటే రంగం పేరు చెప్తే వ్యక్తి పేరు గుర్తొస్తుందా లేదా? వ్యక్తి పేరు చెప్తే రంగం పేరు గుర్తొస్తుందా లేదా? అలా రంగం పేరు చెప్తే వ్యక్తి పేరు, వ్యక్తి పేరు చెప్తే రంగం పేరు గుర్తుకు రావాలి. అప్పుడు మన దగ్గర నైపుణ్యం ఉన్నట్టు లెక్క. కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏం చెప్తుందో చూడండి. అన్ని సబ్జెక్టులలో కనీసం 80% ఉండాలట. ఏదన్నా ఒక సబ్జెక్టులో మాత్రం ప్రతిసారి 100 మనదే ఉండాలట. ఇప్పుడు మనకు 5 సబ్జెక్టులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్టులలో 80 తగ్గకుండా ఉండాలి, ఒక్క సబ్జెక్టులో మాత్రం 100 ఉండాలి. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఆ సబ్జెక్టులో 100 మనకే రావాలట. పగటి పూట రాసిన 100 రావాలి, మధ్యరాత్రి లేపి నిద్ర లేపి పేపర్ చేతికి ఇచ్చిన 100 రావాలట. లాస్ట్ ఎంత తీవ్రంగా చెప్తాడు అంటే, గాలి వచ్చి బాగా భీకరంగా ఊగుతున్నటువంటి చెట్ల కొమ్మల పైన ప్యాడు ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తే అంత భయంకరమైన వాతావరణంలో రాసిన వానికి 100 రావాలంట. పారుతున్న నదిలో కూసోబెట్టి రాయించిన 100 రావాలంట. అందంగా చెప్పాలి కేసీఆర్ సార్ భాషలో అంటే ఆ సబ్జెక్ట్ మన అయ్య జాగీర్. అర్థమైందా అండి? ఆ సబ్జెక్ట్ మన అయ్య జాగీర్. ఇక ఆ సబ్జెక్టులో ఎన్నిసార్లు రాసినా ఆ సబ్జెక్ట్ మనదే. దయచేసి వినండి. ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఒక వ్యక్తి ఉంటాడు, ఒక సంచలన రైటర్. ఆయన ఎంత బాగా రాస్తాడో బుక్లో చూడండి. ఒక వ్యాపారిని ఉద్దేశించి ఆయన ఇట్లా అంటాడండి, ఏమండి మనం 3 విత్తనాలు వేయాలట. ఆయన వ్యాపారిని ఎంత మంచి సలహా ఇస్తాడు చూడండి. 3 విత్తనాలు వేయాలట. ఒక విత్తనము ఎప్పుడైతే మొలకెత్తి మొలకగా మారుతుందో దాని చుట్టూ కంచె కట్టాలంట, రోజు నీళ్ళు పోయాలంట, ఎరువు వేయాలంట ఒకదానికి. రెండో దానికి అప్పుడప్పుడు నీకు బుద్ధి పుడితే ప్లేట్ కడిగి ఎంగిలి ప్లేటు, నీకు మరీ ఇబ్బంది అనిపిస్తే నీవు తాగిన తర్వాత మిగిలినటువంటి గ్లాసు నీళ్ళు ఇట్లా పోయాలంట దాని దిక్కు. మూడో దాన్ని అమాంతంగా వదిలేయాలంట. మొదటి దానిపైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం 100%, రెండో దానిపైన 50%, మూడో దానికి కంప్లీట్ వదిలేసినాం. నీవు ప్రాణమంతా అక్కడే పెట్టి చూసుకున్నది నీకు హ్యాండ్ ఇచ్చినా అప్పుడప్పుడు చూసుకున్నదన్నా నేను కాపాడుతుందంట. అది కూడా లేకుంటే నీవు సృష్టి తల్లిని నమ్మి వదిలేసింది మాత్రం నేను గ్యారంటీగా బతికిస్తుంది అంటాడు. ఓసారి ఎండమూరి క్లాప్స్ కొడదాం సార్. ఏమండి ఎంత బాగా చెప్తాడో చూడండి ఆయన. ఏమండి ఈ ప్రపంచంలో అమ్మ మోసం చేయొచ్చు, నాన్న మోసం చేయొచ్చు, భార్య మోసం చేయొచ్చు, భర్త మోసం చేయొచ్చు, ప్రాణ స్నేహితుడు మోసం చేయొచ్చు. పంచభూతాలు మాత్రం ఏ రోజు మనల్ని మోసం చేయవండి.
సో పంచభూతాలను నమ్మినటువంటి ఏ వ్యక్తి ఓడిపోలేదండి. అందుకే చూడండి, జనరల్గా బయట ఉన్న ఎలక్షన్స్లో తక్కువ 5 ఓట్లు, ఎక్కువ 5 లక్షల ఓట్లు ఉంటాయి. ఏమండి, తక్కువ 5 ఓట్లు, ఎక్కువ 5 లక్షల ఓట్లు ఉంటాయి బయట ఉన్న ఎలక్షన్స్లో. కానీ మనిషి జీవితంలో 3 ఓట్లు అండి. 2 ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే గెలుస్తారండి. మానవ జీవితంలో 3 ఓట్లు అండి. మొదటి ఓటు ఎవరిది తెలుసా అండి? మొదటి ఓటు ఎవరిది తెలుసా సార్? సో ప్రకృతిదండి. ఆ ఓటు మనకే పడుతుందండి. ఎప్పుడు తన ఒడిలో పుట్టిన ఏ ప్రాణి ఓడిపోవడానికి ప్రకృతి ఆలోచించదు, అస్సలు సహించదండి. ఓడిపోవాలంటే ఇష్టం ఉండదు. ప్రతి ప్రాణిని గెలిపించడానికే ట్రై చేస్తుంది ప్రకృతి. ఇది ప్రకృతిలో ఉన్న గొప్పతనం. కాబట్టి ఒక ఓటు మనకు వచ్చింది 3 ఓట్లలో. 2వ ఓటు ఏంటి తెలుసా అండి? ఓటమి, దారిద్ర్యం, పల్లెటూరు భాషలో చెప్పాలంటే శని. అది ఎప్పుడు మనకు ఆపోజిట్లో పడుతుంటుందండి. ఇప్పుడు ఏమైంది సార్? ఎలక్షన్లో టై అయిందండి. ఒక ఓటు మనకు వచ్చింది, ఒక ఓటు ఆపోజిట్ పడిందండి. ఇంకా ఒకటే ఓటు మిగిలిందండి. ఆ ఓటు ఎవరికి పడితే వాడే విన్నండి. ఎవరిదండి ఆ ఓటు? ఏమండి, మనదే అండి. మన ఓటు మనకేసుకుంటే మనం గెలుస్తాం. మన ఓటు మన ఓటమికి వేస్తే మన ఓటమి గెలుస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో మనిషి ఎప్పుడు వాడి ఓటు ఎవరికి వేస్తారు తెలుసా సార్? నేను ఓడిపోతా తెలుసా, నేను ఫెయిల్ అవుతా తెలుసా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని తెలుసా, వ్యాపారంలో లాస్ అవుతా తెలుసా, ఆపరేషన్ ఫెయిల్ అవుతా తెలుసా, మా ఆమె నన్ను తిడుతుంది తెలుసా, మా ఆయన నన్ను కొడతాడు తెలుసా. అంటే మన ఓటు 24 గంటలు ఎవరికి పడుతుందండి? ఆపోజిట్లో శనికి పడుతుంది. కాబట్టి శని గెలవడానికి కారణం ఎవరు? బ్యానర్లు పెట్టింది మనమే, పాంప్లెట్లు పంచింది మనమే, మైకులో చాటింపు చేసింది మనమే, జిందాబాద్ కొట్టింది మనమే, మీటింగ్ గ్యాదర్ చేసింది మనమే, మీటింగ్ విన్నది మనమే, స్పీచ్ మనదే, చప్పట్లు మనదే. మళ్ళీ పైనుంచి ఏమంటాం తెలుసా సార్? మనం రాసిపెట్టి లేదండి ఏం చేయాలి అంటాం. ఎవడు రాయడు సార్, మనమే రాసుకోవాలి. ఏమండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలా మీకు సీరియస్గా. వీరేంద్ర సెహ్వాగ్ను కానీ ఉండే గుర్తుంది కదా, విధ్వంసకర బ్యాట్స్మెన్, దయ్యం బట్టలోలాగా ఆడుతుండే. వాడు ఏం ఆడుతుండో వానికి తెలియదండి. దిగిండు అంటే అయిపోయా, దంచుడు. 2 బాళ్ళకి అవుట్ అయిన దాఖలాలు ఉన్నాయి, 200 కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక వానికి పీర్ల పండుగ సిగం వచ్చినట్టే ఉంటుండే ఎప్పుడు. ఒకసారి వరల్డ్ కప్ జరిగిందండి, మినీ వరల్డ్ కప్. శ్రీలంకలో మ్యాచ్ వినాలి ప్లీజ్. శ్రీలంకలో మ్యాచ్ మంగళవారం జరిగిందండి మ్యాచ్. ఆ రోజు మరి మీకు ఐడియా ఉందో లేదో, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. 142 కొట్టిండండి వీరేంద్ర సెహ్వాగ్, గెలిచిండండి. వెళ్ళి బీబీసీ వాళ్ళు అడిగారు ఆయనని, ఏం కొట్టినావు పోయి నువ్వు, దంచినావు, గెలిచింది ఇండియా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాదేముందండి, ఈరోజు మంగళవారం కదా, నాకు ఆంజనేయుడు అంటే ఇష్టం, ఆయన దీవించుడు, నేను కొట్టినా ఇండియా గెలిచింది అన్నాడు. ఇంకా మనం అందరం నమ్మాలి, నిజం అనుకోవాలి సార్ దాన్ని. వాని కర్మగాలు ఏమైందో చూడండి. ఫైనల్ మ్యాచ్ మంగళవారం వర్సెస్ శ్రీలంక. ఆ రోజు కూడా డక్అవుట్. ఎక్కడ పోయి ఆంజనేయుడు సార్? మనం కూర్చున్న భూమి దేవుడు, పీలుస్తున్న గాలి దేవుడు, తాగుతున్న నీళ్ళు దేవుడు, వాడుకుంటున్న నిప్పు దేవుడు, పైన ఉన్న ఆకాశం దేవుడు. ఈ 5 పంచభూతాలతో నిండిన శక్తిని ఒక వ్యక్తి అల్లా అంటాడు, ఒక వ్యక్తి జీసస్ అంటాడు, ఒక వ్యక్తి దేవుడు అంటాడు. నీకు కావలసినవన్నీ సమకూర్చుండు దేవుడు, వాడుకోవడానికి చేతనైతే లేదు నీకు. వాడు అనుకున్నది జరుగుతానేమో దేవుడు ఉన్నట్టు లెక్క, వాడు అనుకున్నది జరిగితే మాత్రం దేవుడు లేనట్టు లెక్క. నేను మళ్ళీ చెప్తున్నా అండి, దయచేసి ప్లీజ్. ఎంత బాగా చెప్తాడో బైబిల్లో చూడండి సార్. జడ్జిఏ నాట్, బైబిల్లో 25 వాక్యాలు రాసుకున్నా సార్ నేను, ఇంపార్టెంట్ వాక్యాలు ఇవి అని. అందులో కీలకమైన వాక్యం చూడండి, జడ్జిఏ నాట్. ఇతరుల తప్పులని తప్పని వేలెత్తి చూపించే హక్కు నీకు లేదు. నీ తప్పులు నీవు మార్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతుంటే నిన్ను జనాలు అనుసరిస్తారు అంటది బైబిల్. అదే ఖురాన్ ఏమంటుందో చూడండి, జో హోనా ఓ హోతా బోల్కో చుక్కనే బట్టినా కుస్తోబీ కర్తే రహేనా. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది కదా అని ఖాళీ కూసోకు. మనిషివై పుట్టినందుకు సత్యవరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండు అంటది. భగవద్గీత ఏం చెప్పిందో చూడండి, ఫలితాన్ని ఆశించి పని చేయకు, ఫలితం రాలేదని పని ఆపు. ఫలితాన్ని ఆశించి పని చేయకు, ఫలితం రాలేదని పని ఆపకు. మనిషివై పుట్టినందుకు సత్యవరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అందరూ దేవుళ్ళు ఇంత గొంతెత్తి అరుస్తుంటే వీడెంత సింపుల్గా చెప్తాడో చూడండి సార్, ఒకసారి దయచేసి గమనించండి. మనం ఏ లెవెల్లో ఉన్నాం తెలుసా సార్?
ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ కాలేజీకు స్కూల్కు చక్కగా పోడు, ఎప్పటి హోంవర్క్ అప్పుడు రాయడు, ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కాడు. కానీ మందారం పువ్వు తీసుకెళ్ళి గూట్లో పెట్టి దేవుడా నన్ను చూసుకోవాలి చూడు, వీడు అందరి చెవులో పువ్వు పెట్టింది కాక దేవుని చెవులో పెడతాడు చూడండి పోయి. మళ్ళీ పైనుంచి ఏమంటాడు తెలుసా, మెట్లెక్కుంటా వస్తాడంట, ఇక వీడు ఒక్కడు పోకుంటే ఆగిపోతాడు దేవుడాడ మెట్లెక్కుంటా పోకుంటే. ఎంత మోసం సార్. ఏమండి, అనంతపూర్ జిల్లాలో ఒక ఏరియా ఉంటుంది ధర్మవరం అని, ఆడో బాబు ఉంటాడు, వాని పేపర్ చూపిస్తా మీకు ఒకసారి. ఆ పేపర్ బయటికి వచ్చిందండి, మాలకొండ గడముండే అప్పుడు. ఏం రాసిండో వాడు తెలుగు ఎగ్జామ్లో చూడండి, వాడు ఎంత మేధావి అనుకోవాలి. ఇందులో కొంతమందికి ఫ్రెండ్ అవుతాడేమో వాడు. సో తెలుగు ఎగ్జామ్ రోజు సార్ 10th క్లాస్ ఎగ్జామ్ రోజు రాస్తున్నాడు. ఎగ్జామ్లో పూజ్యులైన పేపర్ దిద్దే సార్కు నమస్కారం. సార్ నేను ఎంత సిన్సియరో ఎంత సీరియసో మీకు తెలియదు. నేను ఎంత సిన్సియరో ఎంత సీరియసో మా సార్ వాళ్ళని అడుగు. ఇద్దరు పేర్లు రాసి నంబర్ రాస్తున్నా, కావాలంటే కాల్ చేయి. ఎగ్జామ్కు 2 నెలల ముందు మా అమ్మకి యాక్సిడెంట్ అయింది, నేను సరిగా స్కూల్కు రాలే. 15 రోజుల ముందు జ్వరం వచ్చింది, చక్కగా చదవలే. నా హాల్లో 20 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఓ పెద్ద వీర లెవెల్లో అంతా వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేసి రాస్తున్నారు. పేపర్ చూస్తేనేమో మొత్తం అవుట్ ఆఫ్ సిలబసే ఉంది. పేపర్ మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్, ఒక్కటి కూడా వచ్చింది లేదు. కాబట్టి నాకు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది మీరు ఫెయిల్ చేస్తే. దయచేసి నా పైన దయ ఉంచి నేను పాస్ చేయగలరని మనకి. ఇట్లు ఒక విద్యార్థి, వీడు దేశముదురు, పేపర్ దిద్దే సార్ ప్రపంచముదురు. బన్నిగాడు ఉంటే బన్నిగాని కంటే చిరంజీవి పెద్దోడు కాదు, ఆ సార్ రాస్తున్నాడు. ప్రియమైన విద్యార్థికి తిరిగి నమస్కారం. పేపర్ దిద్దలేడు, లెటర్ రాస్తున్నాడు. ప్రియమైన విద్యార్థికి తిరిగి నమస్కారం. నీవు చాలా సిన్సియర్ చాలా సీరియస్ అన్నావు కాబట్టి మీ సార్లను అడగండి, రే నేను నమ్ముతున్నా పో. 2 నెలల ముందు మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది కాబట్టి సారీ. 15 రోజుల ముందు నీకు జ్వరం వచ్చింది కాబట్టి అయ్యో. నీ హాల్లో ఉన్న పిల్లలు ఓవర్ యాక్షన్ చేసి రాస్తున్నారు కాబట్టి వాళ్ళ పేపర్ చాలా సీరియస్గా దిత్తా, అట్లా టెన్షన్ పడకు. మరి ఎగ్జామ్ పేపర్ నీవు చూస్తే మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ అన్నావు. పేపర్ తయారు చేసిన సార్ వాళ్ళ మీద కేసు వేసి కోర్టుకి ఈడుస్తా, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి నీవేమి ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్ ఏం రాయలేదు కాబట్టి నేను ఫెయిల్ చేస్తూ ముగిస్తున్నా. జై హింద్. భాష అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి భాష? సో లాస్ట్కి ఎక్కడికి వస్తాం మనం అంటే ఒక్కసారి మీరు గమనించండి. ఏమండి, సో క్రికెట్ ఆడుతుంటాడు కోహ్లీ, టక్కన బాల్ వచ్చి సో వికెట్కు తగిలింది, పడిపోయింది కింద. ఇదంతా తొండిపోయి కండ్లో ఏమో పడింది, తుడుచుకుంటున్నావు, నువ్వు వేసినావు అంటే నడుస్తుందా? కానీ మనం అటువంటి సాకులే ఎక్కువ చెప్తున్నాం. చూడండి ఎందుకు చెప్తున్నాము అంటే, ఎవరి దగ్గర అయితే నైపుణ్యం తక్కువ ఉంటుందో వాడు ఎత్తులేయడానికి ట్రై చేస్తారండి. అందుకే మన ఊర్లో అంటాం చూడండి, నిండుకుండా తొణకదు. నైపుణ్యం ఉన్నవాడు లొంగడు, బెండుగాడు, కాల్మొక్త బాంచననే మాట వాడడండి. వాడు అవసరమైతే సస్తాడు. అందుకే గుర్తుందా సార్, ఆకలైతే సింహం సస్తది కానీ గడ్డి మాత్రం తినదండి. ఆకలైతే సింహం సస్తది, గడ్డి మాత్రం ముట్టుకోదు. కుక్క అట్లా కాదు. చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, 4 బిర్యానీలు పెట్టండి సార్ బవార్చి నుంచి తెప్పించి. పక్కనే చిన్న పిల్లగాడు బాత్రూమ్ కూర్చుంటే పోయి అట్లా టక్కన మూతి పెట్టేస్తుందండి. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరు సార్ అంటే, వాడి రంగంలో వాడు స్కిల్ లేనోడండి. ఈ స్కిల్ రావడానికి ఏం చేయాలి అనేది ఈరోజు క్లాస్ సార్. సో ఒక్కసారి లేచి నిలబడి కూర్చుందాం, స్కిల్ గురించి మాట్లాడితే ఈరోజు క్లాస్ అయిపోయినట్లు లెక్క. రైట్ అండి, కూర్చుందాం ప్లీజ్. థ్యాంక్ యూ. క్లాప్స్. రైట్ అండి. దేని గురించి మాట్లాడుతున్నాం? స్కిల్ గురించి మాట్లాడుతున్నాం, నైపుణ్యం గురించి మాట్లాడుతున్నాం. అసలు నైపుణ్యాన్ని ఎట్లా పెంచుకోవాలి? చాలా ఈజీ అండి నైపుణ్యాన్ని పెంచుకోవడం. నైపుణ్యాన్ని పెంచుకోవడం అంత ఈజీ పని ఇంకొకటి లేదండి. ఏమండి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి అంటే మన దగ్గర 3 ఆయుధాలు కావాలండి. ఏ రంగంలో అయినా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు అండి. మీ దగ్గర 3 ఉంటే అందులో మొదటిది
వ్యక్తిగత క్రమశిక్షణ. ఏం క్రమశిక్షణ అండి? కొంచెం కొత్తగా అనిపిస్తలేదు? క్రమశిక్షణ అనలేదండి నేను, వ్యక్తిగత క్రమశిక్షణ. క్రమశిక్షణ వేరు, వ్యక్తిగత క్రమశిక్షణ వేరండి. ఏమండి? సో క్రమశిక్షణలు రెండు రకాలు. ఒకటి వ్యక్తిగత క్రమశిక్షణ, రెండు సామాజిక క్రమశిక్షణ. వినాలి ప్లీజ్. బేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా పనికొచ్చే అంశం ఇది. బేస్కి వచ్చి ఎవరన్నా ఇంగ్లీష్ నేర్చుకుపోయారంటే వాళ్ళది వ్యక్తిగత క్రమశిక్షణ సార్. బేస్కి వచ్చి ఇంగ్లీష్ రాలేదంటే వాళ్ళది సామాజిక క్రమశిక్షణ సార్. ఆ తేడా ఏంటో చూద్దాం సార్. ఎవరో చూస్తున్నప్పుడు పని చేసేది, ఎవరో తిడుతున్నప్పుడు పని చేసేది, ఎవరో కొడుతున్నప్పుడు పని చేసేది సామాజిక క్రమశిక్షణ. ఎవరు చూసినా చూడకపోయినా, కొట్టినా కొట్టకపోయినా, తిట్టినా తిట్టకపోయినా పనిని పనిలాగా ఎప్పుడు చేసేది వ్యక్తిగత క్రమశిక్షణ. ఓసారి గుర్తుంచుకోండి అందరు, ఎవరికి వాళ్ళు ప్లీజ్. ఎవరో లేపితేనే లేస్తావు సామాజిక క్రమశిక్షణ, నీ అంతకు నీవే నిద్ర లేస్తావు వ్యక్తిగత క్రమశిక్షణ. సార్ వాళ్ళు తంతంరా అంటేనే రాసుకొస్తావు హోంవర్క్ సామాజిక క్రమశిక్షణ, ఎప్పుడు తప్పుడు రాసుకొస్తావు వ్యక్తిగత క్రమశిక్షణ. ఏమండి వింటున్నారా? ఈ ప్రపంచంలో మనుషులకి వ్యక్తిగత క్రమశిక్షణ తక్కువ, సామాజిక క్రమశిక్షణ ఎక్కువ. మామూలుగా ఉండదు సార్ అది. మీరు చూడండి, హైదరాబాద్ బస్ స్టేషన్లో బుక్కు కొంటాం సార్, ఇంక అయిపోయి టక్కన వచ్చి బస్సు ఆగుతుంది, ఇక బస్సులో కూర్చుంటాడు, ఆ బుక్కు తీసి రవీంద్రనాథ్ ఠాగూర్ చదివినాడు చదువుతాడు సార్ బుక్కుని. కండక్టర్ వచ్చి టికెట్ అంటే కూడా వినిపించనంత లీనమవుతాడు సార్. కండక్టర్ అనుకుంటాడు రేపు ఐఏఎస్ ఎగ్జామ్ ఉందేమో అన్నకని. ఇంటికి వస్తాడు సార్, ఇంట్లో కూర్చుంటాడు. 9 గంటలు రావడమే 9 అయింది. భార్య 9:30కి ఏమండి అన్నం తినండి అంటది, బుక్కు తిప్పుకుంటూ కూర్చుంటాడు సార్. భార్య అనుకుంటుంది మారిండు మావాడు బాగానే అని. ఆమెకు తెలియదు 2 రోజుల తర్వాత బుక్కును సెల్ఫ్లో పడేస్తే బూజు పట్టింది బిడ్డ, దానికి చూసేదే లేదు సార్. మళ్ళా ఆరంభ సురత్వం కొద్దిసేపే సార్, అది ఎప్పుడు ఉండదండి. మీరు చూడండి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి లేదు, పొట్టలు తగ్గించుకోవాలని ఎవరికి లేదు, స్లిమ్గా ఉండాలని ఎవరికి లేదు సార్. వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. ఓ రోజు అంటాడు, ఇంకా చూడరా సోమవారం లేస్తా గ్రౌండ్కి పోతా, కొడుకని వస్తావా రావా చెప్పు. వాడు అవతల పక్కడు అంటాడు, నీవు వచ్చి చూపే ఫస్ట్ అంటాడు. నువ్వు నన్నడం కాదు, నువ్వు రా ఫస్ట్ అంటాడు. అయిపోయా సార్. ఇక దాని ట్రాక్ సూట్ కొంటాడు, షూలు కొంటాడు, ఒక ఖర్చు పట్టుకుంటాడు, మంచిగా నిమ్మరసం బాటలో పెట్టుకుంటాడు. ఒకరోజు పోతాడు, 2 రోజులు పోతాడు, 3వ రోజు బాటలు దొరకదు, షూ దొరకదు. కారణం ఏంటి సార్? సామాజిక క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ ఉండదు. నన్ను క్షమించండి, మన మహబూబ్నగర్ టౌన్లో కొన్ని ఏరియాలకు వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. నేను పేరు చెప్పని మీరు అడగొద్దు ప్లీజ్, అది క్వశ్చన్ లేదు. చూడండి వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. కూర్చొని అక్కడ మెడిటేషన్ చేస్తారు సార్, ప్రాణాయామం చేస్తారు సార్. నాకు చాలా విచిత్రంగా అనిపించింది సార్, ఎట్లా చేస్తున్నారో చూడండి. ఆ రోజు నా దగ్గర ఫోన్ లేదు, కర్మకు మీకు ఇప్పుడు చూపిస్తుంటే ఇట్లానంట సార్. చూడండి నా దిక్కు, అరే నిన్న రారా అంటే గాడిది కొడుక తొందర రాకపోతేవి, నిన్న పెద్దది తెచ్చినాం రా, నిన్న పెద్దదే తెచ్చినాం బాటలు, నువ్వు రాలేదురా. వాడు నిన్న తెస్తా అని బజ్జీలకు లేట్ అయింది, తర్వాత లాలీపాప్ తెప్పిస్తాం తెలుసా. ఇదా సార్, నువ్వు ఎన్ని గంటలు చేస్తే ప్రాణాయామం అవుతుంది? అది ప్రాణాయామం ఎట్లా సార్? మధ్యలో బాటలు ఎందుకు వచ్చే, గాడిది కొడుకు ఎందుకు వచ్చే, బజ్జీలు ఎందుకు వచ్చే? ఇది ప్రాణాయామం ఎట్లయితుంది? పాప మా బాబా రామ్దేవ్ సార్ది, పతాంజలి సార్ది ఇజ్జత్ ఇస్తున్నాం సార్. వాళ్ళేమో ప్రత్యేక పద్ధతిలో చేయండి రా బాయ్ అంటే, వీళ్ళు చూడండి ఇట్లానంట బాటలు తెచ్చినా అంట, ఇట్లా అంట బజ్జీలు తెచ్చినా అంట. ఎట్లయితే సార్? నేను ఏరియా పేరు చెప్తాను, కర్మగాలి మీ పక్కింటోలో మీకు తెలిసిన వాళ్ళు ఆ ఏరియాకి పోతుంటే నా ఈ బలుగుతుందని చెప్తాను. అట్లా చేస్తే ఏడవుతుంది సార్. ఏమండి, వ్యక్తిగత క్రమశిక్షణ ఎప్పుడు అట్లే ఉండాలి సార్. ఎవరో చూడాల్సిన అవసరం లేదు సార్, ఎవరో ఎంటబడాల్సిన అవసరం లేదు సార్. మనలాగా మనం ఉండాల్సిందే అండి, అట్లా ఉండకుంటే కాదండి. అందుకే సార్ ఒక్కసారి వినండి దయచేసి. ఈ ప్రపంచంలో సపోర్టు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, రాజకీయ నాయకుల అండదండలు అవసరం లేదు సార్. అనుకున్న స్థాయికి ఎదగాలంటే ఈ ప్రపంచంలో అన్నింటిని మించిన ఏకైక ఆయుధం ఏదైనా ఉంది అంటే దాని పేరు వ్యక్తిగత క్రమశిక్షణ. నేను మా దగ్గర టీంకు చెప్తుంటా, మా పిల్లలకు, ఎప్పుడు అట్లే ఉండండి రా భయ్, నేనుంటే ఓ రకంగా నేను లేకుంటే ఓ రకంగా ఉండకండి. అట్లా ఉండొద్దు కూడా సార్.
ఇప్పుడు అట్లే ఉన్నాము అంటే వ్యక్తిగత క్రమశిక్షణ. సార్ మీకు ఒక విషయం చెప్తా, మనం ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాం చూడండి. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, పిల్లలు వినండి ఒకసారి. మన ఇంటికి చుట్టాలు వస్తారు సార్, అందరు అన్నం తిని 10 o'clock నిద్రపోతారు, లేకుంటే 10:30కి నిద్రపోతారు. వీడు 11 o'clock ఆ ప్రాంతం వరకు చదువుతుంటారు. రోజు చదవడు, ఈరోజు చుట్టాలు వచ్చారు కదా, అది కూడా కామ్గా చదవడు సార్. టేబుల్ను బర్రన కూస్తాడు, కూర్చుని గర్రన దొప్పుతాడు, కిటికీని సర్రన మూస్తాడు సార్. ఎప్పటిదాకా తెలుసా? చుట్టం ఎవరో ఒకరు లేవాలి, అరే ఇంకా పండుకోలేదారా, నీవు నిద్రపోవచ్చు కదరా, ఆరోగ్యం ఏమవుతుందిరా అన్నప్పుడు, అట్లా కాదు పెద్దమ్మ, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, 10/10 రావాలి పెద్దమ్మ అని ఆమెను అనాలే, అప్పుడు వీనికి నిద్ర రావాలి. మళ్ళీ పొద్దున్నే లేస్తాడు సార్ 4 గంటలకు, మళ్ళీ అదే సౌండ్ డర్ర బర్ర గుర్ర, మళ్ళీ ఆమె లేస్తుంది. అరే 12 గంటల వరకు మేల్కొనే ఉంటే మళ్ళీ లేస్తేవి ఏమరా ఇట్లా ఉన్నావు నీవు. ఎన్ని రోజులు సార్? చుట్టం 4 రోజులు ఉంటుంది, తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ డొక్కలేసి తంతే కూడా లేవడు సార్. ఇదండి సామాజిక క్రమశిక్షణ. అంతెందుకు, మీరు 10th క్లాస్ ఇంటర్ గురించి మాట్లాడతలేను నేను. మన బేస్లో పెద్ద పెద్ద అంకుల్స్ వస్తారు, పెద్ద పెద్ద ఆంటీలు వస్తారు. మేము నిలబడినప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, మేము ఇట్లా పక్కన వస్తూనే ఉంటాం సార్. చెప్పన్నా నీవు ఎడ పని చేస్తున్నావు, నీ ఎక్కడ ఉంటున్నావు? నేను ప్రాక్టీస్ చేయమన్నది ఏం తెలుసా సార్? ఐ ఆమ్ ఇన్ ద హౌస్, ఐ వాజ్ ఇన్ ద హౌస్, ఐ షెల్ బి ఇన్ ద హౌస్. నేను ఇది చేయమంటే నీ బైక్ ఏడుంది, నీ వెండు చూస్తావు, ఇది మళ్ళీ మేము పోయిన వెంటనే ఆర్వి ఇన్ ద హౌస్, వర్వి ఇన్ ద హౌస్ అంటాడు సార్. ఇదేం క్రమశిక్షణ నాకు చెప్పండి, ఎట్లా వస్తుందండి? అందుకే నైపుణ్యము పెంచుకోవాలంటే మొదటి ఆయుధం వ్యక్తిగత క్రమశిక్షణ. మీరు ఎంత అలర్ట్కున్న వ్యక్తినా రండి సార్, రాను మన మధ్యలో క్లోజ్నెస్ ఏర్పడుతుంది, చాలా ఫ్రీ అవుతారు. మంచిగా క్లాస్ టైంకు లోపలికి రారు సార్. ఆ డిఓ ఆఫీస్ దగ్గర టీ తాగుతుంటారు, లేకుంటే సత్యం చౌరస్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. ఆయన ఫీజు ఆయనే కడతాడు, ఆయన బుక్ ఆయనే మోసుకొస్తాడు, ఆయన ఈ వృద్ధి ఆయనే స్నానం చేస్తాడు. ఎవడో హౌలగాడు రావాలని సత్యం చౌరస్తా కాడ వేడి చేస్తుంటాడు. తమ్ముడే పేకాటనే అంటారు ఊరిలో. సొంత పెండ్లం సొంత మొగుడు నీతో పాటు బేసుకొచ్చినా గేటు దాటిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పెండ్లం లేదు, మొగుడు లేదు, ఓన్లీ పాఠం. హిమాలయాల్లో యోగి కూర్చున్నాడు, కూర్చోవాలా, మళ్ళీ గేటు దాటిన తర్వాతనే పెండ్లం మొగుడు. అప్పుడు వస్తుంది సార్. దోస్తులు పక్కన కూర్చుంటారు. ఈయన ఆయనను చూస్తాడు, ఆయన ఈయనను చూస్తాడు, ఈయన జోకేస్తాడు, ఆయన జోకేస్తాడు, ఈయన డొక్కలేసి కూతాడు, ఆయన ఈపు గోకుతాడు. ఎట్లా వస్తుందండి? అందుకే 40% ఎనర్జీ బేస్లో వీళ్ళని అలర్ట్ చేయడానికే పోతుంది సార్ నాది. సో నైపుణ్యం పెంచుకోవడానికి ఉన్న 3 మార్గాల్లో మొదటి మార్గం వ్యక్తిగత క్రమశిక్షణ. ఇది ఎంతమందికి ఉందో చూసుకోండి సార్. డియర్ మేడమ్స్, సార్స్ అండ్ స్టూడెంట్స్, వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న అమ్మ నాన్నలు పిల్లల పేర్ల పైన ఎల్ఐసీలు చేయాల్సిన అవసరం లేదు, ఫ్లాట్లు కొనాల్సిన అవసరం లేదు, డిపాజిట్లు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల ఆస్తికి సమానం. మీ పిల్లలకు వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పించండి. ఆస్తి పాస్తులతో పని లేదు. ఒకవేళ మీ అబ్బాయికి అమ్మాయికి వ్యక్తిగత క్రమశిక్షణ లేని రోజు 100 కోట్లు సంపాదించిపోయినా వాడు కేవలం 10 yearsలో ఖర్చు చేసి రోడ్డు పైకి వచ్చి అడుక్కో తినకుంటే చూడండి. అందుకే మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని చూసారా సార్? మా తాత గట్లుండేనంట, మా ముత్తాత గిట్లుండేనంట. మరి నీవెందుకు అడుక్కో తింటున్నావు? వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. ఈరోజు నరేంద్ర మోడీ ఈ క్రేజీ సంపాదించడానికి కారణం వ్యక్తిగత క్రమశిక్షణ సార్. 5 సార్లు ఎన్నికలలో వరుసగా ముఖ్యమంత్రి కావడానికి జ్యోతిబాసుకు ఉపయోగపడింది వ్యక్తిగత క్రమశిక్షణ సార్. వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి ఓటమి లేదండి. వ్యక్తిగత క్రమశిక్షణ లేని వ్యక్తి ఎంత చేసుకున్నా బూడిదలో పోసిన పనిరండి సార్. వ్యక్తిగత క్రమశిక్షణ లేని రోజు నెలకు నీవు 2 లక్షలు సంపాదించినా, 2 PhDలు ఉన్నా, నీ బామార్దియో అన్ననో సొంతానం మినిస్టర్ ఉన్నా, ఇవన్నీ మట్టి దిబ్బతో సమానం. నిన్ను ఆదుకునేది నీ వ్యక్తిగత క్రమశిక్షణ ఒకటే. అందుకే ఏమండి, మనలాంటి మామూలు మనిషి మహమ్మద్ ప్రవక్త అయి దేవుడు అనిపించుకున్నాడు. వ్యక్తిగత క్రమశిక్షణ. మనలాంటి మనిషి బ్రహ్మంగారు 1200 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. ఓన్లీ వ్యక్తిగత క్రమశిక్షణ. రాముడు మనలాంటి మనిషి గుడి కట్టించుకున్నాడు. వ్యక్తిగత క్రమశిక్షణ. రావణాసురుడు రాముని కంటే 1000 రెట్లు శక్తివంతుడు, రాక్షసుడైండు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం. దుర్యోధనుని మించినటువంటి బలాఢ్యుడు లేడు సార్, కానీ మట్టిలో కలిసిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేదు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనిపించుకున్నాడు రామారావు. ఎన్నికలలో తిరుగులేదు, సినిమా రంగంలో తిరుగులేదు. అంత వ్యక్తిగత క్రమశిక్షణతో దూసుకొచ్చిన వ్యక్తి వ్యక్తిగత క్రమశిక్షణలో ఒక్క అడుగు పక్కకేస్తే మట్టిలో కలిసిపోయిందండి. వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి లోకంలో తిరుగులేదు సార్. అది 1000 కోట్ల ఆస్తికి సమానం సార్. మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తా సార్, అంతే. ఏమండి, వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్నవాడికి మొదట్లో బాగా కష్టాలు సార్, కానీ జీవితాంతం సుఖపడతాడు సార్. వ్యక్తిగత క్రమశిక్షణలోనికి స్టార్టింగ్ లో సుఖం సార్, జీవితాంతం కష్టం సార్. వావ్, ఏం చెప్తాడు భాష సినిమాలో రజనీకాంత్ ఆంటోనీ దగ్గరికి వచ్చి రే 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 దుర్మార్గుడు మొదట్లో సుఖపడవచ్చు, కానీ జీవితాంతం కష్టపడతాడు. మంచోడు మొదట్లో కష్టపడవచ్చు, జీవితాంతం సుఖపడతాడంటాడు సార్. ఎంత బ్రహ్మాండంగా చెప్తాడో దాన్ని. ప్లీజ్, వ్యక్తిగత క్రమశిక్షణ. వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్నవాడి పాదాల దగ్గర ఉంటుంది ఆ రంగపు నిష్ణాతత, నైపుణ్యం. ఇది మన దగ్గర ఉందా చూసుకోవాలి సార్, ప్లీజ్. నంబర్ 1. నంబర్ 2, వ్యక్తిగత క్రమశిక్షణ తర్వాత కావలసిన రెండవ అంశం అండి. వ్యక్తిగత క్రమశిక్షణ తర్వాత మన దగ్గర ఉండేటటువంటి రెండో ఆయుధం అండి అలవాట్లు. ఏమండి, నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు రన్నింగ్ సార్. నేను ఎందుకు ఇట్లా నిలబడతా అంటే 39 సంవత్సరాల అలవాటు సార్. నేను ఎందుకు ఇట్లా మాట్లాడతా అంటే 39 సంవత్సరాల అలవాటు సార్. నేను ఎందుకు ఇంత తిక్క ఉంటా అంటే 39 సంవత్సరాల అలవాట్లు సార్. నేను ఎందుకు ఇంత మంచిగా ఉంటా అంటే 39 సంవత్సరాల అలవాట్లు సార్. నీ మాట తీరుకు కారణం నీ అలవాటు, నీ నడవడిక కారణం నీ అలవాటు, నీ వృత్తికి కారణం నీ అలవాటు, నీ మార్పులకు కారణం నీ అలవాటు. నీ అలవాట్లు బాగలేని రోజు నీవు ఏం చేసినా బూడిదలో పోసినా పన్నీరు. వ్యక్తిగత క్రమశిక్షణకి అలవాటు తోడు కావాలండి. అప్పుడు మండుతున్న నిప్పు పైన పెట్రోల్ పోసినంత బగ్గున మండుతుంది సార్ వ్యక్తి యొక్క విజయం. ఇంకా చాలా మందికి వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటుంది, దారిద్ర్యపు అలవాట్లు ఉంటాయి సార్. భీకరమైన అలవాట్లు, భయంకరమైనటువంటి అలవాట్లు. ఏమండి, అలవాటు అనేది ఎలా ఉండాలి అంటే పనిలో అలసిపోయి సేద తీరడానికి ఉపయోగపడాలి తప్ప పనిని చెడగొట్టి ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాటు ఉండొద్దు. చాలా మందికి ఉండే అలవాట్లు చూడండి సార్, పనిని చెడగొడుతుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, టైం వేస్ట్ చేస్తుంది, ఎనర్జీ వేస్ట్ చేస్తుంది. మనం మన యొక్క అలసటని, మన యొక్క స్ట్రెస్ని, మన యొక్క టెన్షన్ తగ్గించే అలవాటు కావాలి సార్. ఇది రెండవది సార్. ఆ తర్వాత ఇంకా మూడవదండి, నిరంతర నిర్మాణాత్మక సాధన. నిరంతర నిర్మాణాత్మక సాధన అండి. నిరంతరం రోజు పని చేయాలి సార్. నిర్మాణాత్మక పనికొచ్చే పనియే చేయాలి సార్. రోజు చేయాలి, పనికొచ్చే పని చేయాలి సార్. చెప్పండి, ఫస్ట్ ఏంటి? వ్యక్తిగత క్రమశిక్షణ నంబర్ 1. నంబర్ 2 అలవాటు. నంబర్ 3 నిరంతర నిర్మాణాత్మక సాధన. ఈ 3 మీ దగ్గర ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఏమున్నట్టు సార్? మీ నైపుణ్యము పెరుగుతున్నట్టే. ఈ 3 మీ దగ్గర ఉన్నాయి అంటే మీ నైపుణ్యము పెరుగుతుంది అని అర్థం. నా దగ్గర వ్యక్తిగత క్రమశిక్షణ ఉంది, అలవాటు బాగుంది, నిరంతరంగా శ్రమిస్తున్నా. వినాలండి, నా దగ్గర వ్యక్తిగత క్రమశిక్షణ ఉంది, అలవాటు బాగుంది, నిరంతరంగా శ్రమిస్తున్నా. సో చూడండి, వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాటు, నిరంతర శ్రమ. దీన్ని ఒక 5 years మీరు ఇలాగే కొనసాగిస్తే, చూస్తున్నారా, ఒక 5 years మీరు ఇలాగే కొనసాగిస్తే ఆ జిల్లాలో పేరుగాంచిన 100 మందిలో మీరు ఒక రకం. వావ్, మళ్ళా వినండి సార్. వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాటు, నిరంతర నిర్మాణాత్మక సాధన. 5 సంవత్సరాలు ఈ 3 ఏది తగ్గకుండా కొనసాగిస్తే, నేనున్న జిల్లాలో 30 లక్షల జనాభా ఉంటే ఆ
30 లక్షల జనాభాలో నిష్ణాతుల పేర్లు లిస్టులో రాయాల్సి వస్తే ఖచ్చితంగా నేను ఉంటా. ఎంతమందిలో? 100 మందిలో నేను ఉంటా. ఓన్లీ 5 years. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ప్రపంచానికి తెలిసిన వాళ్ళందరూ ఎవరో చూడండి సార్. నెక్స్ట్ అండి, వ్యక్తిగత క్రమశిక్షణని, అలవాటుని, నిరంతర నిర్మాణాత్మక సాధనని ఇదే కసితో ఆపకుండా ఒక 10 years మీరు కొనసాగిస్తే మీ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే అందులో పేరుగాంచిన 1000 మందిలో మీరు ఉంటారంట సార్. నెక్స్ట్ అండి, వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాటు, నిరంతర నిర్మాణాత్మక సాధన ఇదే కసితో తగ్గకుండా ఒకవేళ మీరు దీన్ని 15 years కొనసాగిస్తే మీ దేశం మొత్తంలో పేరుగాంచిన 5000 మందిలో మీరు ఉంటారట. దట్ ఈజ్ టెండూల్కర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ, దట్ ఈజ్ రామ్ జెఠ్మలాని, దట్ ఈజ్ రామోజీరావు, దట్ ఈజ్ విశ్వనాథన్ ఆనంద్, దట్ ఈజ్ విరాట్ కోహ్లీ. వీళ్ళందరూ ఆకాశంలోకి వెళ్ళి ఊడలేదు, భూమిని చీల్చుకొని రాలేదండి. ఎవరయ్యా వీళ్ళంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా, చూసినా చూడకపోయినా, తిట్టినా తిట్టకపోయినా నిరంతరంగా వాళ్ళ పనిని ఆ టైంలో చేసే వ్యక్తిగత క్రమశిక్షణ ప్లస్ ఎవరు కూడా వేలెత్తి చూపించని అలవాటు ప్లస్ నిరంతర నిర్మాణాత్మక సాధన, ఈ మూడింటిని 15 సంవత్సరాలు కొనసాగించారు. కాబట్టి ఈరోజు పేరుగాంచినటువంటి 5000 మందిలో వీళ్ళు ఉన్నారు సార్ దేశం మొత్తంలో. అదృష్టం ఎక్కడుంది? జాతకం ఎక్కడుంది? వాస్తు ఎక్కడుంది? మైసమ్మ పూజ ఎక్కడుంది? గ్రహ వాస్తు ఎక్కడుంది? ఈ వాస్తు ఎక్కడుంది? ఏ వాస్తు ఎక్కడుంది? నీవే ఒక శని గ్రహానివి, ఈ గ్రహాల చుట్టూ ఏం తిరుగుతావు పోయి? ఏమండి సైలెంట్ అయిపోయినారు అంటే క్లాస్ అయిపోయిందని సైలెంట్ అయినరా? మరి లేకపోతే అలసిపోయిందా? పూర్తి సైలెంట్ అయిపోయినారు. ఏమన్నా అర్థమవుతుందా? చెప్పండి. నైపుణ్యం అంటే అర్థమైందా? నైపుణ్యము పెంచుకోవడానికి ఉన్న 3 మార్గాలు ఏమండి? వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాట్ల సంస్కరణ, వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాట్ల సంస్కరణ, నిరంతర నిర్మాణాత్మక సాధన. ఈ మూడింటిని ఒకవేళ ఆచరించడం మొదలు పెడితే ఆ వ్యక్తి అనుకున్నటువంటి రంగంలో గ్యారంటీగా నిష్ణాతుడు అవుతాడు, స్కిల్ఫుల్ మ్యాన్ అవుతాడు, స్కిల్ఫుల్ ఉమెన్ అవుతారండి. మరి ఈ టైప్ ఆఫ్ నైపుణ్యం ఉందనుకోండి సార్, అప్పుడు ఏమైతే తెలుసా, అవకాశాలు మన చుట్టూ తిరుగుతాయి సార్. ఇది లేని వ్యక్తియే బతకడానికి వలస వెళ్తుంటాడు సార్. ఇది లేని వ్యక్తియే ఎక్కడెక్కడో సంచరిస్తుంటాడు సార్. ఇది లేని వ్యక్తియే వేరే వాళ్ళ పైన ఆధారపడుతుంటాడు సార్. అందుకే ప్లీజ్ ఆ రంగంలో నిష్ణాతత ఎంతుంది. ఇక దీని పర్సెంటేజ్ని బట్టి మన సక్సెస్ రేషియో ఉంటుంది సార్. దీని పర్సెంటేజ్ని బట్టి మన కిక్ ఉంటుంది సార్. ఏమండి, నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్, చాలా క్లాసెస్లో నేను చెప్పే ఎగ్జాంపుల్ సార్. రాఘవేంద్ర సార్ మీకు గుర్తుందా? మనం ఒకసారి మెదక్ మన నిజామాబాద్ పోయినాం సార్. ఆ నిజామాబాద్ ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్లో చెప్పినాం సార్ ఎగ్జాంపుల్ మనం. సార్ చూడండి, అక్కడ ఒక 3000 మంది పిల్లలు ఉన్నారు సార్. ఆ రోజు ఈ ఎగ్జాంపుల్ చాలా సీరియస్ చెప్పాం సార్. ఏమండి, రామోజీరావు వయసు 84 సంవత్సరాలు సార్. నాకు బాగా నచ్చిన సంఘటన ఇది. రామోజీరావు జీవితం మొత్తంలో ఫస్ట్ టైం సూట్ వేసింది సార్. ఆయన సూటు బూటు కోట్ వేసుకొని కొత్తగా ఒక 25 సంవత్సరాల కుర్రోడు 5 లక్షల ఇంటర్వ్యూకి మల్టీనేషనల్ కంపెనీకి పోతున్నాడు. తయారైండు సార్. తయారై ఒక బుక్ పట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 8 months పోయాడు సార్. మోడీ దగ్గర కూర్చున్నాడు సార్. పేపర్లో వచ్చింది దాదాపు. మోడీ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏం చెప్పాడో చూడండి సార్. ఓం సిటీ పేరుతో 274 గుళ్ళు కడుతున్నా సార్. అంటే ప్రపంచంలో ఉన్న గుళ్ళంతా ఫిలిం సిటీలో కడతా. ఈ ప్లేస్ ఎక్కడ తెలుసా అండి? బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు నడుస్తున్నాయా ఆ ప్లేస్ అండి. 2300 ఎకరాలది. ఆ 2300 ఎకరాల లెక్క చూడండి ఎట్లుంది. 2300 ఎకరాలు, 2300 కోట్లు డబ్బులు.
పెట్టి హోమ్ సిటీ కడుతున్నా. తిరుపతి అంటే తిరుపతి లాగా ఉంటుంది సార్, అన్నవరం అంటే అన్నవరం లాగా కొండలు గిండలన్నీ సృష్టిస్తాడు. శ్రీశైలం ఆడ నది పాడుతుంటారు సార్, మళ్ళీ అట్లా చేస్తాడు. అని ఎన్ని రోజులు పడుతుంది అని అడిగిండట మోడీ. 15 years పడుతుంది అన్నాడట. మీ ఏజ్ ఎంత అని అడిగిండట ఈయనను. 84 అన్నాడట. సడన్ గా లేచి నిలబడిందట మోడీ. ఏం సార్ లేచిందంటే, అదే మీ ఏజ్ 84 అంటున్నారు, మరి కట్టనీకే 15 అంటున్నారు, అందుకే లేచి నిలబడినానట. ఏం డౌట్ లేదు సార్, నాకేం కాదు. అప్పటి వరకు మీరు ప్రధాని ఉంటే మీరు ప్రధాని కాకుండా కానీ ఓపెనింగ్కి మిమ్మల్ని అయితే పిలిపిస్తా సార్ గ్యారంటీగా. 84 సంవత్సరాల ముదుసలి కదలడానికి చేత కాని రోజుల్లో 15 సంవత్సరాల తర్వాత 2300 ఎకరాల్లో 2300 కోట్లు పెట్టి హోమ్ సిటీ కడతా, ఇనాగరేషన్ నేను పిలిపిస్తా. నేను బతుకుతున్నది మందులతో కాదు, ఆక్సిజన్తో కాదు, ఆశయంతో. కాబట్టి ఖచ్చితంగా బతుకుతా, నేను పిలిపిస్తానట. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కదా సార్. కొద్దిసేపు మోడీకి ప్రత్యక్షంగా పక్కన కూర్చున్నటువంటి వెంకయ్య నాయుడు గారు షాక్లోనే ఏంది మనిషి అని. మనం చూడండి సార్, 14 ఏళ్ళు 24 ఏళ్ళు 34 ఏళ్ళు ఉంటాయి, ఆడ కూర్చుంటాం. లేవురా అంటే ఇప్పుడే లేస్తే కదా మలమల లేవమంటావు, ఇప్పుడే నేను తెచ్చిన కదా మలమల లేవమంటావు, ఇప్పుడే వచ్చిన కదా మలమంటావు. నేను అలసిపోలే. 14 ఏళ్ళకే నీవు ఇట్లయితే మిగతా 70 ఏళ్ళు ఎట్లా బతుకుతాము? ఇంకా నేను దొబ్బాల చక్రాల బండి మీద కూర్చోబెట్టుకుని ఎవరు? అలా అమ్మ నాన్నల బద్ధకం, అమ్మ నాన్నల నిస్సత్వ, అమ్మ నాన్నల చేతగానితనం, అమ్మ నాన్నల లక్ష్యం లేని వ్యక్తిత్వం పిల్లల్ని ఆ స్థాయికి తీసుకొచ్చి మార్కులు ర్యాంకుల కొరకు పాఠాలు బట్టి ఆ బట్టితో వచ్చిన పెద్ద మార్కుల నంబర్లను చూసుకొని ఇదే జీవితం అనుకొని ఒరిజినల్ జీవితాన్ని ట్రాక్ తప్పించి భ్రమలోకంలో సంచరిస్తూ భ్రమనే జీవితం అనుకుంటున్నాడు సార్ మనిషి. ఏమండి? మొదటి సర్కిల్ కోరిక, రెండవ సర్కిల్ జ్ఞానం, మూడవ సర్కిల్ నైపుణ్యం. సో ఇప్పుడు చెప్పండి సార్, లోకంలో ఎవరైనా గెలిచారంటే ఆయన దగ్గర ఈ 3 ఉన్నాయి, ఓడిపోయారంటే ఈ 3ఇంటిలో ఏదో ఒకటి తగ్గింది ఆ వ్యక్తి దగ్గర. కోరిక, అది కూడా రగిలే కోరిక. జ్ఞానం, ధైర్యంతో కూడిన జ్ఞానం. నెక్స్ట్ నైపుణ్యం. నైపుణ్యం ఎలా వచ్చిందో కూడా మాట్లాడుకున్నాం. ఈ 3 వృత్తాలు చూపిస్తాయి ఒక్కసారి. ఏమండి? ఆ 3 ఉంటే ఏమవుతుంది, 3 లేకుంటే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు 3 ఉంటాయి అనేది కాదు ఇంకా. వావ్, రైట్. నెక్స్ట్ వద్దు ఇంకా వద్దు. రైట్ ఆప్షన్ అది తీసేయి, గ్రీన్ తీసి. ఏమండి? ఇప్పుడు వినండి, ఫస్ట్ వృత్తం ఏంటండి? కోరిక. రెండవ వృత్తం విజ్డమ్. 3 ఏమండి? ఈ 3 సమపాలలో ఉండకుండా ఒకటో రెండో ఎక్కువైతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ప్లీజ్ చేయి. రైట్, ఆపు. ఏమండి? ప్లీజ్. భీకరమైన కోరిక ఉంది, రగిలే కోరిక ఒక వ్యక్తికి. ఏమండి? ఈ 3 సమపాలలో లేకుంటే జీవితం ఎలా కుక్కలు చింపిన ఇస్తరి లాగా అవుతుందో చూడండి. హలో, ఈ 3 మీరు చాలా గ్రేట్ అనుకున్నారు. ఈ 3 ఒక దగ్గర లేకుంటే మనిషి ఎంత పిచ్చోడైపోతాడో చూడండి. ఒక ఆటోకు 3 చక్రాలు ఉన్నాయి. ఎన్నుకున్న చక్రాలు ఒకే సైజు ఉంది, ముందున్న ఒక చక్రం మాత్రం నా అంత ఉంది. ఆటో ఊహించుకోండి, అనిపించిందా? ఇట్లా లేదు ఆటో. వెనక్కి 2 టైర్లు ఏమో మామూలుగా ఉన్నాయి, ముందు టైర్ ఏమో నా అంత అయింది. లేదా ముందు టైరు లెఫ్ట్ సైడ్ టైరు మామూలుగా ఉన్నాయి, రైట్ సైడ్ టైర్ మాత్రం నా అంత అయింది. ఆటో ఎట్లుంటుందో ఊహించుకోండి. అలా 3 టైర్లు సమానంగా ఉంటే ఆటో సాఫీగా ఎలా వెళ్తుందో ఈ 3 సమపాలలో ఉన్నప్పుడు మనిషి జీవితం ముందుకెళ్తుంది. ఒక్కటి అటు ఇటు అయినా ఏమవుతుందో చూడండి. భీకరమైనటువంటి రగిలే కోరిక ఉంది, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం ఉంది, కానీ వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదు, ఆ సబ్జెక్ట్లో గ్రిప్ లేదు, ఆ రంగంలో స్కిల్ లేదు. ఈ వ్యక్తులందరూ మాటకారులు. పల్లెటూరు భాషలో కూతల మారి అంటారు. ఏం పని ఉండదు సార్, ఉపన్యాసం ఇస్తూనే ఉంటారు, గంటల స్పీచ్లు. మీకు సీక్రెట్ తెలుసా లేడీస్ అండ్ జెంటిల్మెన్? 2 ఆంటీలు నల్లగుంత దగ్గర మాట్లాడుకుంటున్నారంట. ఒక ఆంటీ అన్నదంట, అక్క మా ఆయన ఉంటాడు. ఏముంటాడే మా ఆయన అనేదంట. ఏముంటాడు చెప్పుకోండి ఆమె, అదొక
మా ఆయన ఏదన్నా టాపిక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడతాడు చూడక్క అన్నదట. ఆమెకు మండి రేహో ఎప్పుడు మీ ఆయన గురించి చెప్తావు నీ అమ్మ. మా ఆయనకు టాపిక్ లేకుండా రోజుల తరబడి మాట్లాడతారు తెలుసా. మీ ఆయన టాపిక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడతారేమో, మా ఆయన టాపిక్ లేకుండా రోజుల తరబడి మాట్లాడతారు. ఇద్దరు హవలగాలని ఆడలో తెలుసలేని ఆడ వినటేలు లేరు, అవసరం లేదు. గంటలు గంటలు ఎందుకు మాట్లాడరు నాకు చెప్పండి. ఏమండి రచ్చకట్టల దగ్గర, సందుల దగ్గర, రావి చెట్ల దగ్గర, ఆర్టీసీ బస్సులలో, బస్ స్టాండ్లలో, పెళ్లి ఫంక్షన్ల దగ్గర గంటలు గంటలు ఉపన్యాసం ఇచ్చే హీరోలు ఎవరయ్యా అంటే వాళ్ళ రంగాలలో ఎదగడానికి చేతగాక, ఎదిగే దమ్ము లేక జనాలు వాళ్ళ అసమర్థతను వేలెత్తి చూపిస్తారేమోనని దాన్ని కప్పిపుచ్చడానికి నోటి దూలతో బయట మాట్లాడి జనాలు శబాస్ అనుకోవాలని ఆరాటపడే వ్యక్తులు. నిండుకుండా తొణకదు మళ్ళొచ్చింది. కాబట్టి ఎవడైనా ఊకే మాట్లాడుతుంటే మనం ఏమనుకోవాలి, అరే వీళ్ళ దగ్గర లేదు చూడరా ఏంటది స్కిల్. ఏమని వింటున్నారా, వీళ్ళ దగ్గర స్కిల్ లేదు చూడు. ఏమన్నా అర్థమవుతుందా? అనర్గళమైన స్పీచ్లు ఉంటాయి వీళ్ళ, మామూలు స్పీచ్లు ఉండవండి. మన కళ్ళు తిరిగి కింద పడతాం ధవాలన. ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ దీన్ని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి, మనం సీరియస్గా అర్థం చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు చెప్పండి ఏమేమి ఉన్నాయండి ఈ వ్యక్తికి? కోరిక ఉంది, జ్ఞానం ఉంది. కోరిక ఉంది, జ్ఞానం ఉంది, ఏం లేదు? నైపుణ్యం లేదు. కాబట్టి వాడు ఏమయ్యాడండి? మాటకారి అయ్యాడు. సమయ సందర్భం లేకుండా మాట్లాడే తత్వం వాడికి వచ్చేసింది. మరి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అంశం. ఏమండి ఒకసారి చూడండి. జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది. హలో, జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది. భీకరమైన జ్ఞానం ఉంది, భయంకరమైన నైపుణ్యం ఉంది. కానీ ఎదగాలనే కోరిక మాత్రం లేదండి. జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది, ఎదగాలనే కోరిక లేదు. వీళ్ళందరూ ఏమవుతారంట చూడండి, మెకానిక్ షెడ్లలో పనిచేసే పోరగాళ్ళు అవుతారంట సార్. మెకానిక్ షెడ్లలో పనిచేసే పోరగాళ్ళు చూడండి, 30 అడుగుల దూరంలో వస్తున్న బైక్ సౌండ్ చూసి ఆ ప్రాబ్లం ఉండొచ్చని గుర్తుపడతాడు వాడు. అంత నైపుణ్యం అండి. 2 రోజులు రిపేర్ అయితే చేస్తే కానీ బాగా కానీ బండిని అర్ధ గంటలో డెలివరీ ఇస్తాడు సార్. అంత జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది, జ్ఞానం ఉంది. ఎదగాలనే కోరిక లేదు కాబట్టి ఆ షెడ్లో పనిచేస్తే మనకు 5,000 వస్తాయి రోజు మొత్తంలో. అవి తీసుకెళ్లి ఓనర్ చేతిలో పెట్టి ఓనర్ 100 రూపాయలు ఇస్తే 50 రూపాయల కళ్ళు తాగి రోడ్డు మీద పడుకుంటాడు సార్. ఎందుకంటే వానికి ఓనర్ కావాలని లేదండి, ఓనర్ చేతి కింద పనిచేయాలి సార్. వానికి గాడిది కొడుకు అనాలి, హవల కొడుకు అనాలి, మాక్యలు ఎవడాలి సార్ వానికి. అప్పుడు ప్రశాంతం ఉంటాడు. అబ్బా క్యా గాలియా తెలియదు ఏం తిట్టిండ్రా నన్ను, అబ్బా అట్లా ఉండాలి. ఐసా రేనా ఓనర్ बोले तो गालियां देते मगर 100 देते रहे, 50 का सेंध पीको सो जाते हमें. ప్లీజ్ 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 చాలా సీరియస్ అండి. నైపుణ్యం ఉంది, జ్ఞానం ఉంది, ఎదగాలనే కోరిక లేదు, వాడు అక్కడే సార్. ఇంత బాగా చెప్తాడండి శ్రీశ్రీ. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. ఏమండి ప్లీజ్ సార్ ఒక్కసారి చూడండి సార్, దాన్ని ఎంత సీరియస్ అది. ఒక్క కోరిక లేకుంటే వాడు ఏమైందో చూడండి సార్. ఒకటొకటి డిస్కస్ చేసుకుంటే మనకి ఏమనిపించింది సార్, భలే ఉన్నాయి కదా అనిపించింది. ఆ 3 కలుస్తేనే ఎనర్జీ అండి. వాటిలో ఒక్కటి లేకపోయినా అస్తవ్యస్తమండి. ప్లీజ్ నెక్స్ట్ సార్. కోరిక ఉంది, జ్ఞానం ఉంది, నైపుణ్యం లేకుంటే ఏమయ్యాడో చూసాం. జ్ఞానం ఉంది, నైపుణ్యం ఉంది, కోరిక లేకుంటే ఏమయ్యాడో చూద్దాం. ఇది కూడా చూసాం. నెక్స్ట్ చూడండి సార్, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు. కోరిక ఉంది, నైపుణ్యం ఉంది, కానీ ఏం లేదు సార్, జ్ఞానం లేదు, నైతిక విలువలు లేవు, మానవత్వం లేదు, మంచితనం లేదు. వీళ్ళు ఏమవుతారో చూడండి సార్, దివాళా బ్యాంకుల చైర్మన్లు అవుతారు సార్. దివాళా బ్యాంకుల చైర్మన్లు. కృషి బ్యాంక్ గుర్తుందా, చార్మినార్ బ్యాంక్ గుర్తుందా సార్. ఎంతమంది తాలిబొట్లమి, ఎంతమంది ఇళ్ళమేసి, ఎంతమంది పిల్లల పెళ్లి లాగుతాయి, ఎంతమంది పిల్లలకు చదువు లాగుతాయి. వాడు ఏవి చూడడండి,
అందరు చిట్టీలు వేస్తాడు, రాత్రికి రాత్రి వేసుకొని వెళ్ళిపోతాడు సార్. అందరు డబ్బులు అని బ్యాంకులో దాచుంటారు, రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తాడు సార్. గుర్తుందా ఈ మధ్యలో సంచలన కేసు ఏం సార్? అగ్రిగోల్డ్. బాగా చెప్పిన అబ్బాయి, క్లాప్స్ కొట్టండి సార్ ఒకసారి ప్లీజ్. భలే చెప్పినావు అబ్బాయి నువ్వు. అగ్రిగోల్డ్ ఈ మధ్యలో 2 రాష్ట్రాలను వణికిస్తున్న కేసు సార్. అగ్రిగోల్డ్ కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. హైకోర్టే నెత్తి పట్టుకుంటుందండి. ఏం జరుగుతుందో అర్థం కాక. కారణం ఏం సార్? బాగా ఎదగాలనే కోరిక ఉంది, జనాల నెత్తిన టోపీ ఎట్లా పెట్టాలనో స్కిల్ ఉంది, కానీ ఎంతమంది రోడ్డు మీద పడతాడనేటటువంటి జ్ఞానం లేదు సార్. సర్వనాశనం. ఒక్కటి లేకపోయినా ఏమవుతుందో చూడండి సార్ ప్లీజ్ సార్. దయచేసి దీన్ని గమనించండి సార్. ఇవి చాలా సీరియస్ అండి. ఇప్పుడు ఆ 3 సమపాళ్లలో ఉన్నటువంటి వ్యక్తికి పోటీ లేదు, సాటి లేదు సార్. ఆ 3 సమపాళ్లలో ఉన్నటువంటి వ్యక్తికి పోటీ లేదు, సాటి లేదు. ఇప్పుడు నేను లాస్ట్లో ఒక కథ చెప్పేస్తే ఈరోజు పాఠం అయిపోయినట్టు. సో కథ కావాలనుకున్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. పిల్లలే కొడుతున్నారంటే పెద్దలు కూడా కొడుతున్నారు. అంటే అయిపోయిందనా సార్? ఏమండి అయిపోయిందనా? కథ కావాలన్నా సార్? రైట్ అండి ప్లీజ్. లాస్ట్ కథ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. లాస్ట్ కథ సీరియస్ కథ, జాగ్రత్తగా వినాల్సిన కథ. ఏమండి వర్షాకాలం అట సార్. వర్షాకాలం బాగా వర్షాలు పడుతున్నాయి. అప్పటికి 5 రోజులు అయిందంట సార్. చెరువులు కుంటలు నిండి రోడ్లు ఇరిగిపోతున్నాయి, వంతెనలు తెగిపోతున్నాయి, వరదలు వచ్చి ఊర్లకు వస్తున్నాయంట సార్ నీళ్ళు. పాఠం అయిపోయిందండి. బాహుబలిలో లాస్ట్ ఫైటింగ్ అయిపోతుంది ప్లీజ్. బాగా చెరువులు కుంటలు నిండి ఊర్లకు నీళ్ళు వస్తుంటే జనాలు ఏదైనా వస్తువులు దాచుకుందామంటే టైం లేనంత భీకర పడదా అంట సార్. మనుషులే వెళ్తున్నారు, పరుగులు తీస్తున్నారు సార్ అందరూ. ఒక్క 74 సంవత్సరాల ముసలోడు మాత్రం పద్మాసనం అంటే తెలుసుగా సార్, పల్లెటూరు భాషలో సకలముఖలం వేసుకొని కూర్చున్నాడంట సార్. మంచిగా నిటారుగా కూర్చొని ఇట్లా పెట్టుకొని ముద్ర వేసుకొని ఇంకా బుస్స గాలి పిలుస్తున్నాడు సార్. తపస్సు చేస్తున్నాడు. వరదలు మాత్రం వస్తూనే ఉన్నాయి సార్. ఓ వ్యక్తి వచ్చాడట సార్, మంచి కండలు గిండలు పెంచుకొని ఉన్నాడట. సల్మాన్ ఖాన్ లాగా ఉన్నాడు, కానీ లుంగి కట్టుకొని వచ్చిండట. అవును, సల్మాన్ ఖాన్ లుంగి కడతాడు కదా అప్పుడప్పుడు. లుంగి కట్టుకొని వచ్చిండట. ఈ తాతను లేపిండు. తాత లేవని కళ్ళు తెరిచిండట. ఏమరా తపస్సు చేసుకుంటే డిస్టర్బ్ చేసిన యూస్లెస్ ఫెలో అన్నాడు. వరదలు వస్తున్నాయిరా నాయన, నీ యూస్లెస్ ఫెలో సలగుండా, నీకు రానికే వీలు కాకుండా నేను ఎత్తుకుపోతుందా లావుకున్నా కదా అన్నాడు. అరే పిచ్చోడా, మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, జీవితం అంటే ఆశ లేదు, పారిపోతారా ఎవరన్నా? ఉండి సాధించాలే కానీ. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడే కూర్చుంటా శివుడు వస్తాడు, ఈ వరదలు ఆపుతాడు చూడు అన్నాడంట. ఏ పిచ్చోడా, శివుడు ఎందుకు వస్తాడు రా, నేను రాను పోరా అన్నాడు. ఎంత అడుక్కున్నా రాలేదు. సల్మాన్ ఖాన్ పోయిండు, అమితాబ్ బచ్చన్ కూర్చున్నాడు ఆడనే. తాత వరదలు ఎక్కువైతున్నాయి, నీళ్ళు ఎక్కువైనాయి సార్, ముక్కు మూసుకుపోతుంది తాతది. శివుడు రాలేదండి, గాలి ఆడతలేదు, లేచి నిలబడిండట. వరద ఎక్కువైతుంది, కొట్టుకుపోతున్నా అనేటటువంటి సో భయం అనిపించిందండి. లట్టన గుడిసె ఎక్కేసిండు సార్. సో తాత ఇంకా వర్షం ఆగుతలేదు, వరదలు వస్తున్నాయి, గుడిసె ఊగుతుందంట సార్. గుడిసె ఊగుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఈయనకి. ఆ టైంలో ఒక బోట్ వస్తుందంట సార్, నాటు పడవ. అందులో 2 వ్యక్తులు ఉన్నారు. అరే భయ్, నీవు ఉన్నావని ఒక ఆయన చెప్పిండు మాకు, అడుక్కుంటే నీవు రాలేదంట, తీసుకుపోదామని వచ్చినాం, ఎక్కువనైనా బోట్ అనవసరంగా చచ్చిపోతామన్నారంట. శివుడు వస్తాడు, ఇప్పుడు నేను రానుపో అన్నాడు. మనకి శివుని పిచ్చి పట్టింది. ఎంత అడుక్కున్నా రాలేదంట సార్. వెళ్ళిపోయారు వాళ్ళు బోట్ తీసుకొని. ఇంకా వర్షం ఎక్కువైతుంది, గుడిసెగా ఊసిపోయే పరిస్థితి వచ్చిందంట సార్. పక్కనే వేప చెట్టు వచ్చిండు, ఎక్కేసాడు వేప చెట్టును. తాత శివుడు వస్తలేడు, వేప చెట్టు మీద కూర్చున్నాడు. అప్పటికి చెట్టు ఊగుతుందంట సార్, బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను పోతా అనుకున్న మూమెంట్లో పైనుంచి హెలికాప్టర్ వచ్చింది సార్. నిచ్చెన వదిలిందంట పైనుంచి. హెలికాప్టర్లకు వెళ్ళి వాళ్ళు అడుస్తున్నారు, ఎక్కురా అని. నేను రానుపోరా అని వీడు అడుస్తున్నాడు. ఎందుకండి? అరవడం ఎందుకు, మాట్లాడుకోవచ్చు కదా. ఏం సార్, అరవడం ఎందుకు, మాట్లాడుకోవచ్చు కదా. ఏమన్నారు? హెలికాప్టర్ సౌండ్లో వినిపించదు కదా మాట్లాడుకుంటే, అందుకని అరుస్తున్నారు. ఎంత అడుక్కున్నా ఎక్కలేదంట సార్. వెళ్ళిపోయింది హెలికాప్టర్, పడిపోయిందండి. వేప చెట్టు అమాంతంగా పడిపోయిందంట. చచ్చిపోయిందండి ముసలోడు. వీరమరణం పొందిండు కాబట్టి స్వర్గానికి పోయిండట సార్.
స్వర్గానికి పోయినాక ఊకున్నాడు వీడు, ఆ శివుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం అనుకున్నాడు సార్. స్వర్గంలో పోయి ఈ దేవుని ఆ దేవుని అడిగినాడు. అరే ఒకడు ఉంటాడు చూడు, వానికి బట్టలు ఉండవు, ఓన్లీ తోలు చుట్టుకుంటాడు, వాని దగ్గర శూలం ఉంటుంది, వాడు ఎక్కడ ఉన్నాడు అని అంట. అరే ఆయన శివుడురా పోయి వాడిగీడనకు, ఆయనకు మూడో కన్ను ముఖం కన్ను ఉంటుంది, వాడు ఏడున్నాడు చూపి ఫస్ట్ అన్నాడు. అరే భయ్ నీవు ఉన్నది స్వర్గంలో, ఆయన కైలాసంలో ఉంటాడు, నుంచి 14 కిలోమీటర్లు ఆటోలు కూడా పోవు, బిడ్డ నడుచుకుంటూ పోవాలి అంట. ఇక ఈయన పాపం శక్తినంతా కూడా తీసుకొని నడుచుకుంటూ పోతున్నట కైలాసానికి. శివునికి ఏదో పని పడి స్వర్గానికి వస్తున్నాడు, దారిలో అడ్డం. తాతను గుర్తుపట్టండి, ఏం తాత బాగున్నావా అన్నాడంట. నేను బాగున్నాను లేదో చెప్తా కానీ కొంచెం పక్కకు రా మాట్లాడాలని నీతో అన్నాడు. తీసుకుపోయిండు. ఇక స్టార్ట్ వానికి వచ్చిన వాడు ఎట్లా సచ్చి వచ్చిండు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వానికి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడినట సార్. నవ్వుతున్నాడు శివుడు మంచిగా. ఏమన్నాడు తెలుసా, సిగ్గాకుండా నవ్వుతావాసే తిడుతుంటే అన్నాడంట. ఏమంటలేడు శివుడు, ప్రశాంతంగా ఉన్నాడు. అర్ధగంట తిట్టినట సార్. తిట్టినాక శివుడు అన్నాడంట, ఏం తాత అలసిపోయినావా? అలసిపోయినా. అయిపోయిందా తిట్టడం? అయిపోయింది. మరి నేను 1 నిమిషం మాట్లాడవచ్చా? మాట్లాడు. ఏం మాట్లాడతావు అన్నాడు. అరే పిచ్చోడా, ఎవడ్రా నేను రాలేదని నీకు చెప్పింది? హౌలే కొడక, నీవు పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు నీ ముక్కు వరకు నీళ్ళు వచ్చి మూసుకుపోయి గాలి ఆడకుంటే సల్మాన్ ఖాన్ లాగా లుంగి కట్టుకొని వచ్చింది ఎవడు? మీ అయ్యా అనుకున్నావా? నేనే. రారా అంటే ఎంత ఎదులు కొడుతీవి కొడక. ఓ శివుడు వస్తాడని. అరే నేనే శివుడు అని చెప్పే ఛాన్స్ నాకు లేదు, ఎత్తుకుపోతా రారా కొడక అంటే వస్తీవా? రాలే. అందుకే వచ్చేసిన. మా దేవుళ్ళకు రోగం, మీరు ఒప్పుకుంటే కానీ ఏం చేయలేం. వచ్చేసిన. నేను వచ్చి కైలాసంలో కూర్చున్నా, నువ్వు గుడిసెక్కినావు కొడక, శివ 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 అంటున్నావు. పార్వతి ఆడది జాలిగుండే, ఏమండి వాడు సచిటట్టున్నాడని ఏడుస్తుంది. వస్తలేడే అంటే నమ్మలే పిచ్చిది. నా నందినిచ్చి పంపించిన బోట్ వేసుకొని ఇద్దరు వచ్చిండ్రు, గుర్తుందా కొడక? ఆడ కూడా డైలాగులు కొట్టినావంట కదా, బాలకృష్ణ కొట్టినట్టు లెజెండ్ సినిమా డైలాగులు. ఆమె కూడా వచ్చేసింది. తర్వాత వేప సెట్ ఎక్కినావు, చెట్టు ఊపుతున్నప్పుడు ఇక నువ్వు చచ్చిపోయే మూమెంట్లో మేమిద్దరం అడుక్కుంటే మా అన్న బ్రహ్మ ముసలోడు చేత కాకుంటే హెలికాప్టర్ వేసుకొని వచ్చి నిచ్చెన వేసి ఎక్కురా అంటే వస్తీవా? నీలాగా భక్తి ఉన్నటువంటి భక్తుని కాపాడడమే ఈ సృష్టి యొక్క లక్ష్యం రా. 3 సార్లు ఛాన్స్ ఇచ్చినా నీవు వాడుకోలే పిచ్చోడా, అందుకే సచ్చినావు. నోరు మూసుకోలేకుండా లేపి కిందేస్తా అన్నాడంట శివుడు. అయిపోయింది పాఠం. మరికొన్ని వీడియోస్ కోసం వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe YMR TV.